చాలా ఇంపార్టెంట్ ఈ ఇండస్ట్రీలో. ఎస్పి భారల్ సార్ థింక్ ఫండమెంటల్ గ్రో రిచ్ సిడిలో చెప్పిన విషయాలు మనం ఇప్పుడు తెలుగులో నేర్చుకోబోతున్నాము. అందరూ రెడీ ఉండండి. మీరు మీ బుక్, పెన్, డైరీ, నోట్స్ చేసుకోవడానికి రెడీ పెట్టుకోండి. వాయిస్ అయితే క్లియర్ ఉంది కదా? నేను స్టార్ట్ చేస్తున్నా. ఎస్ సార్, క్లియర్ ఉంది. ఓకే. సో మనం ఈ బిజినెస్ లో లాంగ్ టర్మ్ ప్రాఫిటబుల్ స్ట్రాంగ్ బిజినెస్ చేసుకోవాలి అనుకుంటే మనము ఇవాళ మనం నేర్చుకోబోతున్న పాయింట్ వినాలి, ఫాలో చేయాలి. అండ్ ప్రతి ప్రాబ్లంకి మీకు ఏదైనా ఈ బిజినెస్ లో ప్రాబ్లం ఉందంటే ఈ సిడి ద్వారా, ఈ టీచింగ్స్ ద్వారా మీకు 100% సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే. సో ఒకటి ఉంటది మన అందరి గురించి, రైట్? ఒకటి ఉంటది డ్రీమ్, ఒకటి ఉంటది ఫెయిత్, ఒకటి ఉంటది విజన్, రైట్? డ్రీమ్ అందరికి ఉంటది, కళలు అందరికి కావాలి, నిజం చేసుకోవాలి. ఫెయిత్, విశ్వాసం, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. విశ్వాసం ఉండాలి. అండ్ మన విజన్, దృష్టి, మనము రాబోయే కాలంలో ఏం చూడగలుగుతున్నాము అది చాలా క్లియర్, స్పష్టమైన ఉండాలి, క్లియర్ ఉండాలి. ఓకే. సో డ్రీమ్, మన కళలు చాలా క్లియర్ ఉండాలి, స్పష్టమైనది ఉండాలి, డీటెయిల్ గా ఉండాలి. సపోజ్ కార్ కావాలంటే ఏ మోడల్ కావాలి, ఏ కలర్ కావాలి, రైట్? సో అంత క్లారిటీతో మనము దాన్ని చూడగలగాలి, రైట్? దానికి హేజీనెస్, ఫాగినెస్ అంటారు. అంటే పొగ, మంచు క్లియర్ కనపడకపోతే ఎట్లా ఉంటది, అట్లా ఉండొద్దు. ఇది చాలా క్రిస్టల్ క్లియర్, స్పష్టతతో ఉండాలి. ఫెయిత్, విశ్వాసం. ఓకే. విశ్వాసం 100% ఉండాలి, 99% నడవదు ఇక్కడ. అస్సలు వర్కౌటే కాదు. విశ్వాసం అంటేనే 100% ఉండాలి, ఇంత అయినా తక్కువ ఉండొద్దు. ఓకే. సో విశ్వాసం పెట్టుకోవాలి. అండ్ విజన్, ఓకే, ఇప్పుడే చెప్పిన విజన్ క్రిస్టల్ క్లియర్, అంటే చాలా స్పష్టమైన విజన్ ఉండాలి. ఒకవేళ మీ లోపల కొంచెమైనా మీ కళల గురించి, మీ ఏమంటారు విజన్ గురించి కొంచెమైనా స్పార్క్ ఉంటే, స్పార్క్ అంటే కొంచెమైనా నిప్పు ఉన్నది అనుకోండి లోపల, కొంచెం అగ్ని ఉంటే కూడా బక్కమని మీరు స్టార్ట్ అయిపోతారు. అండ్ అస్సలు మీరు ఆగరు, పరిగెత్తుకుంటూ స్పీడ్ లో వెళ్ళిపోతారు. అసలు మీ స్పీడే వేరే రకంగా ఉంటది. కానీ ఇది ఎప్పుడు ఉంటది, రైట్? ఎప్పుడైతే క్లారిటీ, స్పష్టమైన చూపు, స్పష్టమైన డ్రీమ్, స్పష్టమైన రాబోయే కాలంలో ఏం కావాలి అనేది మనం చూడగలిగితే, 100% విశ్వాసం ఉంటే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. 1998లో కుంభమేళా ఉంటుండే. ఓకే. కుంభమేళాలో నేను అంటే బారిల్ భయ్య, సో నేను రామానంద్ సాగర్ అండ్ అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ ABCL తో ప్రాజెక్ట్ గురించి హరిద్వార్ వెళ్తున్నా. కుంభమేళా అది పెద్ద జాతర ఉంటది కదా, కుంభ జాతర. సో మారుతి 800 తీసుకొని పోతున్నా. అండ్ పొద్దున చలికాలం ఎట్లా ఉంటది, మొత్తం పొగ మంచు ఉంటుంది. అసలు ఎంత పొగ మంచు ఉంటుందంటే మనం 2 feet లో కూడా రోడ్ మీద ఎవరు పోతున్నారు కనపడట్లేదు అక్కడ. సో చాలా స్లో పోతూ ఉంటాము. ఎందుకు అంటే రోడ్ మొత్తం ఎక్కడ చూస్తే అక్కడ పొగ, మంచు అసలు కనపడట్లేదు. సో మెల్లగా పోతున్నాము. బాత్రూమ్ వస్తే ఆగినాము, రోడ్ల మీదనే ఆగినాము, బాత్రూమ్ చేస్తున్నాం అనుకోండి, అసలు ఎక్కడ బాత్రూమ్ చేస్తున్నామో అదే తెలియట్లేదు. ఎందుకంటే అంత మంచు పొగ ఉన్నది. ఓకే. సో మంచు పొగ ఉంటే మనం పెద్ద హైవే మీద ఉంటే కూడా, ఓకే, ఎట్లా పోతాం మనము? చాలా స్లో, 20-30 కన్నా ఎక్కువ స్పీడ్ ఉండదు. ఇంకా మనం పోతూ ఉంటే ఏం చేస్తాము అంటే ఒక సహాయం వెతుకుతాము. ఏం సహాయం వెతుకుతాము అంటే, మన ముందు ఎవరైనా ఒక బండి పోతుంది అనుకోండి, ఆ బండి వెనక మనం కూడా పోవాలి. ఆ బండి స్లో పోతే మనం కూడా స్లో పోవాలి. సో ఎప్పుడైతే మనకు క్లియర్ గా కనపడదు, మనం వేరే వాళ్ళ సహాయము, రైట్, చేతులు పట్టుకొని పోదాము, వాళ్ళ వెనక పోదాము అని వెతుకుతూ ఉంటాము. ఓకే. ఇక్కడ కూడా అట్లనే ఉన్నది. మన డ్రీమ్ క్లియర్ లేదనుకోండి, ఏం కావాలి జీవితంలో అది క్లియర్ లేదనుకోండి, ఓకే, విశ్వాసం లేదనుకోండి, ఓకే, మనం స్పీడ్ గా పని చేయలేము, ఫాస్ట్ గా పని చేయలేము.
ఓకే. ఇంకా ఏం చేస్తాము? మెల్లమెల్లగా ఇట్లా ఇట్లా నడుచుకుంటూ పోతాము, ఆడుకుంటూ పోతాము. ఇంకా సహాయం వెతుకుతూ ఉంటాము. ఏ సహాయము? అప్‌లైన్ సహాయం, డౌన్‌లైన్ సహాయం, క్రాస్ లైన్ సహాయం అందరితో సహాయం అడుగుతూ పోతాము. ఎందుకు అంటే మన దగ్గర నమ్మకం లేదు, క్లారిటీ లేదు, కనపడట్లేదు ఏం కావాలి అని. ఓకే. సో, స్పష్టత లేదు. ఇప్పుడు మారుతి ఉన్నది. నేను మారుతి లో వెళ్తున్నా. ఓకే. ఇప్పుడు నా నా వెనక ఒక బస్ గూడా వస్తుండే. సో, నేనేమనుకుంటున్నానంటే నేను మెల్లగా పోతే బస్ గూడా మెల్లగా పోతుంది. నేను ఆగితే బస్ గూడా నా వెనకనే ఆగుతుంది. ఎందుకు అంటే ఆ బస్ అయినా గూడా నన్ను ఫాలో చేస్తున్నాడు. అతను కూడా కనపడట్లేదు. ఎక్కడ పోతున్నాం అనేది కనపడట్లేదు. నేనేమనుకుంటున్నా ఈ బస్ ముందుకు పోతే నేను బస్ వెనక నేను పోదామంటే ఆ బస్ అయినా ఆగి నా వెనక ఉంటున్నాడు. సో, ఆయనకు గూడా క్లారిటీ లేదు. సరిగా కనపడట్లేదు. ఎందుకు? హైవే ఉన్నది. కానీ చలికాలం మంచు ఉన్నది. ఓకే. పొగ, మంచు అట్లా ఉన్నది. సో, క్లియర్ లేదు. ఎప్పుడైతే క్లారిటీ ఉండదు, అప్పుడు స్పీడ్ ఉండదు. ఓకే. స్పీడ్ లేదనుకోండి మనం నడవలేము. నడవలేము అంటే మనకు గ్రోత్ గాదు ఈ బిజినెస్‌లో, సక్సెస్ రాదు, అభివృద్ధి కానే గాదు. మనం చాలా స్లో వెళ్తూ ఉంటాము. మనకేం కావాలి? అది క్లారిటీ లేదు. ఓకే. విశ్వాసం 100% లేదు. సో, ఇప్పుడు ఇదే హైవే మీద ఎండాకాలం ఉన్నది. జూన్ నెల ఉన్నదనుకోండి. జూన్ నెల ఎండ ఉంది. మధ్యాహ్నము. ఓకే. రోడ్ కిలోమీటర్స్ వరకు క్లియర్‌లీ కనిపిస్తుంది. అప్పుడు ఎట్లా పోతాం మనం కార్‌లో? స్లో పోతామా? స్పీడ్‌గా 100 కన్నా ఎక్కువ రైట్ చాలా స్పీడ్‌గా పోతాము. ఓకే. ఒక 20, ఒక 30, ఒక 40 ఆ స్పీడ్‌లో పోతుంటాం. ఎందుకు? రోడ్ క్లియర్ ఉంది. విజన్ చూపు కనిపిస్తుందక్కడ. విశ్వాసం గూడా 100% ఉంది. ఎందుకు అంటే కనిపిస్తుంది. అందు గురించి విశ్వాసం ఉంది. ఇట్లా స్ట్రెయిట్ వెళ్ళొచ్చని. మనం అన్‌స్టాపబుల్ అయిపోతాము. ఎవ్వరు ఆపలేరు. అట్లాంటివి మన లోపల యాటిట్యూడ్ వచ్చేస్తది. అస్సలు నేనెళ్తున్నా ఇగ ఎవ్వరు ఆపరు నన్ను అని. అంటే ఆ టైంలో మనం ఎవరి గురించైనా ఆపుతున్నామా? రైట్? ఏదైనా సహాయం కోరుకుంటున్నామా? ఒక వ్యక్తి పోతూ ఉంటే అతని వెనుక పోదామని. ఇప్పుడు క్లియర్ అయిపోయింది. స్పీడ్ ఎళ్ళిపోతున్నాం. అంటే ఎవరి సహాయం గూడా అక్కడ అవసరం పడదు. ఎందుకు అంటే మనకు క్లియర్‌లీ కనిపిస్తుంది. ఇప్పుడు మన ముందు బస్సు ఉన్నదనుకో, బస్సు స్లో ఇట్లా పోతుందనుకోండి. ఉల్టా మనకే కోపమొస్తది. ఇదేంట్రా భయ్! ఇతను చాలా స్లో పోతున్నాడని. పక్కన నుంచి మనము ఓవర్‌టేక్ చేసుకొని జర్ర్ అని ఎళ్ళిపోతాం. ఎందుకెళ్ళిపోతాము అంటే క్లియర్‌లీ కనిపిస్తుంది. సో, సేమ్ అట్లనే మీకు మీ డ్రీమ్ క్లియర్ ఉంటే, మీకు ఏం కావాలి విజన్, ఆ చూపు దృష్టి క్లియర్ ఉంటే, 100% విశ్వాసం ఉంటే, కొంచెమైనా మీ లోపల అసలు ఆ అగ్ని లేకపోతే ఆ స్పార్క్ అంటారు. కొంచెం నిప్పురవ్వ ఉంటే అది బక్కమని స్టార్ట్ అయితది. దానికే అంటారు స్పీడ్ అన్‌స్టాపబుల్. ఎవరు ఆపలేని పరిస్థితి రావాలి. కానీ ఎప్పుడైతే మంచు ఉన్నది, పొగ ఉన్నది, కనిపిస్తలేదు అప్పుడు ఎట్లా ఉంటది? 5 గంటల జర్నీ ఉన్నదనుకోండి. ఇక 5 గంటల్లో మనం చేరుకుంటాము. మెల్లమెల్లగా 12 గంటల్లో గూడా చేరుకోలేము. రైట్? అవసరం పడితే మనం ఒక డాబా దగ్గర ఆగిపోతాము. ఎందుకు ఆగిపోతాము అంటే కనిపిస్తలేదు. మెల్లమెల్లగా పోతాం, ఆగిపోతాం. మన బిజినెస్‌లో గూడా అట్లనే ఉన్నది. క్లారిటీ లేదనుకోండి. ఓకే. 3 నెలల్లో, 5 నెలల్లో, 90 డేస్‌లో చేసే పని మనం 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు చేసుకుంటూ పోతాము. అండ్ మెల్లగా ఆగిపోతాం. అంటే రిజైన్ చేసేస్తాం. క్విట్ చేసేస్తాము. వద్దురా నేను చేయలేను అని. ఎందుకు అంటే క్లారిటీ లేదు. ఓకే. మన పైన మనకు విశ్వాసం లేదు. సిస్టమ్ పైన విశ్వాసం లేదు. సో, ఇదంతా ఎందుకు జరుగుతున్నది? ఏం తెలవదు. అసలు నేను ఈ బిజినెస్‌లో ముందు చూపు నాకు కనిపిస్తలేదు. అందు గురించి ఓకే. చాలా మంది ఇక్కడ క్విట్ చేసేస్తారు. సో, మనము చాలా స్ట్రాంగ్‌గా ఓకే. నమ్మకం పెట్టుకోవాలి. 100% ఫెయిత్ అంటారు. విశ్వాసం అనేటిది 100% ఉండాలి. 99% ఇక్కడ నడవదు. సపోజ్ ఇక్కడ ఉన్నారు. ఓకే. ఆహ్, ఇక్కడ
చాలా మంది ఉన్నారు. సపోజ్ భాను ఉన్నారు ఇక్కడ. ఓకే. భానుకి నేను చెప్తున్నా. భాను మీకు నేను స్టాంప్ పేపర్ పైన రాసిస్తున్నా. రైట్. ఒక పేరు తీసుకుంటున్నా నేను భానుకి. స్టాంప్ పేపర్ పైన రాసిస్తున్నా 90 డేస్‌లో. ఒకవేళ మీరు DUCD అయితే మీకు 1 crore, 1 కోటి రూపాయలు మీకు రైట్ వస్తుంది. అండ్ మీకు రాష్ట్రపతి నుంచి మీకు పెద్ద అవార్డ్ వస్తది. రైట్. ఇంటర్నేషనల్ అవార్డ్, నోబెల్ అవార్డ్ అట్లా అనుకోండి. ఓకే. సో ఇట్లా రాసి నేను భాను దగ్గర వెళ్ళిన. భాను, ఇది 90 డేస్‌లో మీరు DUCD అయితే మీకు 1 కోటి రూపాయలు వస్తది. మీకు రాష్ట్రపతి నుంచి అవార్డ్ వస్తది. భాను ఆ! ఊ అన్నాడనుకో, మనం ఏం చేస్తాము? భాను పక్కకు జరుపు. ఇక్కడ ఆంజనేయులు ఉన్నాడు. ఆంజనేయులుకి చెప్తాము. ఆంజనేయులు, మీ గురించి 90 డేస్‌లో ఇది నేను గ్యారంటీగా ఈ బాండ్ పేపర్ మీద రాసి ఇస్తున్నా. DUCD మీరు 90 డేస్‌లో అయిపోతే మీకు 1 కోటి రూపాయలు వస్తది. రాష్ట్రపతి నుంచి అవార్డ్ వస్తది. కావాలా? వద్దా? సరే, నేను రమేష్ దగ్గర పోతా. అంటే మన దగ్గర క్లారిటీ ఉంటే మనం ఆగము. ఓకే. మనం ఆగము. 100% విశ్వాసం ఉంటే ఆగము. కానీ ఆ భరోసా, ఆ విశ్వాసం లేదనుకో, అరే నేను చేయగలుగుతానా? అసలు నాతో అయితదా? ఇట్లా ఆలోచించుకుంటూ పోతే రైట్ మనం స్లో అయిపోతాం. ఓకే. ఇప్పుడు భాను ఉన్నాడు. భానుకి మనం చెప్పినాం అనుకోండి. భాను, ఈ గోడ వెనుక రైట్ ఒక 100 crores రూపాయలు ఉన్నాయి. ఓకే. ఇది మనం చెప్పినాం అనుకోండి. దానికన్నా ముందు భానుకి మనం చెప్పినాము. భాను, ఈ గోడ పగలగొట్టండి. ఈ గోడని మీరు పగలగొట్టండి. బ్రేక్ చేసేయండి గోడని. భాను అంటాడు, ఎందుకు చేయాలి? ఎలా చేయాలి? ఇప్పుడు నా దగ్గర ఆ సుత్తి లేదు, ఆ ఇనుము రాడ్ లేదు, గంప లేదు, రైట్, గడ్డపార లేదు, ఏదో అంటాం కదా, అవన్నీ లేదు కదా, ఎట్లా చేయాలి? చాలా గట్టిగా ఉన్నది, ఇంత దొడ్డు ఉన్నది. ఓకే. ఈ గోడ అదంతా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఎందుకు చెప్తాము అంటే అక్కడ అర్థమైతలేదు. కానీ అదే సమయంలో మనం చెప్పినాం అనుకోండి, భాను, దీని వెనుక 100 కోట్లు ఉన్నాయి. ఓకే. సో ఈ 100 కోట్లు ఉన్నాయి అంటే మనం ఏం చెప్తున్నాము? మీ డ్రీమ్ క్లారిటీ ఉన్నదా లేదా? మీరు ఈ గోడ వెనుక 100 కోట్లు చూడగలుగుతున్నారా? ఈ గోడ వెనుక మీ జాగ్వార్ ఉన్నది, మీ మర్సిడీస్ ఉన్నది, మీ పోర్షే కార్ రావచ్చు. ఓకే. అది మీకు కనిపిస్తుందా? అంత విశ్వాసం మీ లోపల ఉన్నదా? ఓకే. సో ఒక్కవేళ అది కనిపిస్తుంది అనుకోండి, ఈ గోడ వెనుక నా మర్సిడీస్ ఉన్నది, లేకపోతే 100 కోట్లు ఉన్నాయి, జస్ట్ ఆ అండర్స్టాండింగ్ రాంగ్ అని ఆగుతామా? ఆగలేము. ఈ గోడ పగలగొట్టు చెప్పే లోపల ఆ గోడని టకాట కొట్టి పగలగొట్టేస్తారు. రైట్. అక్కడ ఎవరు అడగరు. నేను మా అమ్మతో అడుగుతా, మా భార్యతో అడుగుతా, ఇట్లా చేయాలి, ఏం చేయాలి, రైట్, నాకు అర్థమైతలేదు, గోడ ఇంత దొడ్డుగా ఉన్నది, అది ఉంది. ఎవ్వరు ఏం చెప్పలేరు. ఎందుకు అంటే అక్కడ తెలిసిపోయింది ఈ గోడ వెనుక 100 కోట్లు ఉన్నాయని. ఎప్పుడైతే తెలిసిపోతుంది, ఎవ్వరు ఆగలేరు. ఆడమని కొట్టేస్తారు, నెత్తి కూడా కొట్టేస్తారు. పోతే పోనీ ఇంకా ఏమైతుంది, డాక్టర్ దగ్గర పోదాం, దెబ్బలు తగులుతాయా అని ఎవరు ఆలోచించరు. ఎందుకు? వెనుక 100 కోట్లు ఉన్నది. సో ఈ విశ్వాసం రావాలి, ఈ క్లారిటీ కనపడాలి. ఇది కనిపిస్తే ఎవ్వరు ఆపలేరు. ఇప్పుడు కొంచెం సెన్సిటివ్ మాట ఇది, రైట్. సో సెన్సిటివ్ ఉన్నది, అందు గురించి ఇప్పుడు చూడండి, చెప్పాలా వద్దా ఒక విషయం ఉన్నది. కానీ ఒక అమ్మాయి ఉన్నది, యంగ్ అమ్మాయి ఉన్నది. ఓకే. ఇప్పుడిప్పుడే పెళ్లి అయింది అనుకోండి. ఆమెకు నేర్పిస్తామా అమ్మ ఎట్లా కావాలి, పిల్లల్ని ఎట్లా కనాలి? నేర్పిస్తామా? రైట్. ఎవ్వరు నేర్పారు. అది ఆటోమేటికల్లీ ఉంటుంది. కానీ ఒకటి ఉంటది, ఎప్పుడైతే ఒక కళ ఉంటది, నాకు కూడా పిల్లలు కావాలి, నాకు కూడా రైట్ ఒక మంచి చిన్న బేబీ కావాలి, అందమైన క్యూట్ బేబీ కావాలి అని ఒక డ్రీమ్ రాగానే రైట్ ప్రాసెస్ అయిపోతుంది. దాని గురించి పెద్దగా నాలెడ్జ్, ఇప్పుడు లేడీ డాక్టర్ ఉన్నది అనుకోండి. ఓకే. లేడీ డాక్టర్స్, గైనకాలజిస్ట్ ఉంటారు. గైనకాలజిస్ట్ కి మొత్తం జ్ఞానం ఉంటది. అసలు ఇది గర్భం ఎట్లా ఉంటది, గర్భంలో ఏముంటది, ఎట్లా
ప్రాసెస్ ఏమున్నది, మొత్తం నాలెడ్జ్ చదువుకొని ఎంబీబీఎస్ డాక్టర్ కదా, మొత్తం కడుపు గురించి మొత్తం, అంటే ప్రెగ్నెన్సీ దాని గురించి మొత్తం నాలెడ్జ్ ఉంటది. కానీ ఆ నాలెడ్జ్ లేకపోతే కూడా ఒక చిన్న పల్లెటూరులో చిన్న ఇంట్లో ఉన్న సింపుల్, అసలు చదువుకోలేని, రైట్, ఒక మహిళ, ఒక లేడీ ఉన్నదనుకోండి, ఆమె కూడా అమ్మ అవ్వగలుగుతుంది. ఓకే, వాళ్ళకు కూడా పిల్లలు పుడుతున్నారు. సో పిల్లలు కావాలి, పిల్లలు పుట్టాలి అంటే దానికి నాలెడ్జ్ అవసరం లేదు, ఒక డ్రీమ్ కావాలి. నాకు ఒక చిన్న క్యూట్ బేబీ కావాలి. ఈ సింపుల్ ఒక డ్రీమ్ ఉంటేనే ప్రాసెస్ ఉంటది, అమ్మ అయిపోతాము. దాని గురించి ఎంబీబీఎస్ డిగ్రీ ఎట్లా అవుతుంది ప్రాసెస్, అసలు గర్భం అంటే ఏంటిది, 5 నెలలు ఎట్లా, 9 నెలలు ఎట్లా, మొత్తం ప్రాసెస్ అది డాక్టర్కి అవసరము. ఓకే, కానీ డాక్టర్ కూడా అమ్మ కావాలనుకోండి, డాక్టర్కి కూడా పిల్లలు పుట్టాలి అంటే నాలెడ్జ్ అవసరం లేదు, ఒక డ్రీమ్ కావాలి, నాకు కూడా ఒక క్యూట్ బేబీ కావాలని. సో ఇక్కడ ఏం అర్థమవుతుంది అంటే, ఓకే, నాలెడ్జ్ ఇక్కడ, రైట్, నాలెడ్జ్ కన్నా ఇంపార్టెంట్ ఏమున్నది అంటే ఏం కావాలి, ఒక డ్రీమ్ అనేది ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఎప్పుడు కావాలి డాక్టర్కి, వేరే వాళ్ళకు ట్రీట్మెంట్, పేషెంట్ ట్రీట్మెంట్ గురించి నాలెడ్జ్ కావాలి. కానీ ఆమె సొంతంగా అమ్మ కావాలి అంటే ఆ లేడీ డాక్టర్కి డ్రీమ్ కావాలి. ఇది ఎవరికైనా అట్లానే. ఆ 100 కోట్లు ఎట్లా వస్తాయి, రైట్, అది చింత చేసేది అవసరమే లేదు. ఇది ఎట్లా అవుతుంది, నేను చేయగలుగుతానా, నాతో అవుతుందా, ఓకే, ఈ చింత చేసేది ఇక్కడ అవసరమే లేదు. ఇవన్నీ ఎలా, హౌ అంటారు దీన్ని, హౌ ఇక్కడ అవసరం లేదు. వై, ఎందుకు చేయాలి, ఎందుకు క్లియర్ ఉండాలి. ఓకే, ఇది ఎందుకు క్లియర్ అయిపోయింది అనుకో, ఆ గోడకి ఇట్లా నెత్తితోనే కొట్టేసి, రైట్, పగలు కొడతాము. ఎందుకు అంటే వెనుక 100 కోట్లు ఉన్నాయి తెలిసిపోయింది. సో ఏం కావాలి అది తెలిసిపోతే ఇక అక్కడ ఏం ఆగదు, మమ్మల్ని ఎవ్వరు ఆపలేరు, అన్స్టాపబుల్ అయిపోతాం. ఇప్పుడు నేను అందుకే చెప్తాను, ఎవరైనా డౌన్ లైన్స్ వచ్చి సార్ ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్పుకుంటూ ఉంటారు కదా, లేకపోతే కౌన్సిలింగ్కి వస్తారు. ఓకే, సో వాళ్ళతో ఏం చేయాలి దాని గురించి మాట్లాడే అవసరం లేదు. కూర్చోబెట్టండి, టీ ఇవ్వండి, టీ తాగుతూ ఒకే ఒక మాట, డ్రీమ్ గురించి మాట్లాడాలి, అలలు గురించి మాట్లాడాలి. అసలు నీకు ఏం కావాలని అనుకుంటున్నావు ఈ బిజినెస్ ద్వారా, ఫోకస్ ఆన్ యువర్ డ్రీమ్, రైట్, ఆ ఒక్క మాటనే చెప్పాలి. మిగతాది ఎలా అవుతుంది అది ఓకే, అది ప్రాసెస్, అది అయిపోతూ ఉంటుంది, రైట్. ఈ డ్రీమ్ నువ్వు ఫోకస్ అయ్యి, ఈ డ్రీమ్ సాధించుకోవడానికి నీకు ఏం ఆపుతుంది, ఎవరు ఆపుతున్నారు, అది అంతే అడుగుతాం మనం. ఓకే, సో డ్రీమ్ ఉండాలి. ఓకే, డ్రీమ్ కి క్లియర్లీ మనం చూడగలగాలి, స్పష్టత ఉండాలి దాంట్లో. ఓకే, లేకపోతే మనము చేయలేము. ఇప్పుడు చూడండి ఒకసారి ఇదే విషయం ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాము. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కినా, ఓకే, ఏరోప్లేన్ లో ఫ్లైట్ ఎక్కేసినాము, బెంగళూరు పోవాలి. ఓకే, ఫోన్స్ ఆఫ్ చేసేస్తాము, స్విచ్ ఆఫ్ చేసేస్తాము. ఎప్పుడైతే ఫ్లైట్ మీద ఉంటది, ఫోన్ స్విచ్ ఆఫ్, ఫ్లైట్ పోతుంది, బెంగళూరు పోతున్నాము. కానీ ఎంత మీద ఉన్నాము అంటే కింద ఏం కనపడట్లేదు. కింద ఏం కనిపిస్తుంది అంటే మబ్బులు మబ్బులు, మొత్తం ఆకాశమే కనిపిస్తుంది. బెంగళూరు కనిపిస్తుందా? అస్సలు కనిపించదు. మనకు తెలుస్తుందా ఇప్పుడు మనము హైదరాబాద్ నుంచి బెంగళూరు పోతున్నాము, ఇప్పుడు కింద కర్నూలు క్రాస్ అయినాము, దాని తర్వాత అనంతపూర్ క్రాస్ అయినాము, అవన్నీ కనిపిస్తుందా మనకు మీద? ఏం కనిపించదు. ఇక్కడ అక్కడ మనం చూస్తే ఓన్లీ ఆకాశం, మబ్బులు అదే కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను అనుకున్నాను అనుకో, అరే నాకు ఏం కనిపిస్తలేదు కదా, మరి మనం బెంగళూరు పోతున్నామా లేమా, అసలు మనం బెంగళూరు వైపే పోతున్నామా, రైట్. సో ఇంతసేపులోనే పైలట్ అనౌన్స్మెంట్ చేస్తారు. ఏం చేస్తారు అంటే మనం వెరీ సూన్, ఇప్పుడు 2 నిమిషాల్లో మనం బెంగళూరు చేరుకుంటున్నాము, అనౌన్స్మెంట్ వచ్చేసింది. సో మీరందరూ సీట్ బెల్ట్ పెట్టుకోండి. అరే నాకైతే కనిపిస్తలేదు, మరి ఎట్లా బెంగళూరు చేరుకున్నాము అంటే, మీరు మీద నుంచి చూస్తున్నారా, కింద నుంచి చూస్తున్నారా, వెనుక నుంచి చూస్తున్నారా, అది మీ దృష్టి అది. కానీ పైలట్ దృష్టి వేరే ఉన్నది. పైలట్ దృష్టి ముందు నుంచి చూస్తున్నాడు, జిపిఎస్ ద్వారా చూస్తున్నాడు. జిపిఎస్ ఉంది, సిస్టమ్ ఉన్నది అతని దగ్గర. సో మనము
ఆ పైలట్ మీద విశ్వాసం పెట్టుకుంటాము. పైలట్ చెప్పిండు, ఎస్ బెంగుళూరు వచ్చేసింది. కొద్ది నిమిషాల్లోనే ఏరోప్లేన్ మెల్లగా అని కిందికి రాగానే కింద బెంగుళూరు కనబడడం స్టార్ట్ అవుతుంది. అరే నిజంగా బెంగుళూరు వచ్చేసింది. ఓకే. సో మనకు కూడా ఈ డ్రీమ్ నాకు కావాలి, నా కళ ఇది ఉన్నది, నా విజన్ ఇది ఉన్నది, కానీ ఎట్లా మనం ఆ దారిలోనే పోతున్నామా? ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది. సో ఎప్పుడైతే డౌట్ వస్తుంది మనకు కనపడదు యాక్చువల్లీ చూస్తే ప్రాసెస్ లో, అప్పుడు మనం అప్లైన్ మీద విశ్వాసం పెట్టుకో. అప్లైన్ ఏం చెప్తుంది చేయాలి, ఎందుకు అతనికి కనిపిస్తుంది జిపిఎస్. పైలట్ మీద విశ్వాసం పెట్టుకున్నాం కదా, అట్లనే అప్లైన్ ఏం చెప్తున్నారు 100% భరోసా విశ్వాసం పెట్టుకోండి. అప్లైన్ ఏం చెప్తున్నారు చేసుకుంటూ పోండి. మెల్లగా ఒక రోజు మీరు మీ డ్రీమ్ దగ్గర చేరుకొని ఉంటారు. ఇది వాస్తవం, ఇది చాలా మందికి జరిగింది. సో ఇక్కడ ఏం తెలిసింది అంటే, ఓకే, ఇప్పుడు ఒక ఒక పాపని మనము కనాలి, లేకపోతే పాప మనకు ఒక స్త్రీకి పుట్టాలి అంటే అక్కడ నాలెడ్జ్ అవసరం లేదు. ఒక డ్రీమ్ కావాలి, ఇన్నోసెన్సీ కావాలి, అమాయకత్వంతో ఉంటే చాలు. సో మనం కూడా ఇక్కడ సక్సెస్ తీసుకోవాలి అనుకుంటే నాలెడ్జ్ అంత అవసరం లేదు. నాలెడ్జ్ కన్నా ఇంపార్టెంట్ ఏమున్నది అంటే, సక్సెస్ కావాలి అంటే జ్ఞానం కాదు, సక్సెస్ కావాలి, గ్రోత్ ఎదుగుదల కావాలి, అభివృద్ధి కావాలి అంటే ఇన్నోసెన్సీ, చిన్న పిల్లల లెక్క కావాలి. మనం చిన్న పిల్లల లెక్క అమాయకత్వంతో ఉండాలి. అమాయకత్వంతో ఉంటే మనం పని చేసుకుంటూ ఉంటాము, ముందుకెళ్తూనే ఉంటాము. ఎట్లాగైతే పైలట్ మీద విశ్వాసం పెట్టుకున్నాము, అట్లనే మనము చిన్న పిల్లల్లాగా. ఓకే, చూడండి సైంటిస్ట్ ఏం చెప్తారు అంటే, చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, 7 సంవత్సరాల లోపలే వాళ్ళకు కావాల్సిన అంత మొత్తం జ్ఞానం వాళ్ళ లోపల వచ్చేస్తుంది. వాళ్ళు ఎదుగుతూనే ఉంటారు. ఓకే, 7-8 సంవత్సరాల వరకు చిన్న నుంచి పెద్దగా అవుతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళ లోపల అమాయకత్వం ఉన్నది. అమాయకత్వం ఉంటేనే వాళ్ళు ఎదుగుతూ ఉంటారు, అభివృద్ధి చెందుతూ ఉంటారు, గ్రో చేస్తారు. కానీ ఎప్పుడైతే అమాయకత్వం పోతుంది, హుషియారీ వచ్చేస్తుంది. హుషియారీ అంటే రైట్, చాలా జ్ఞానం వచ్చేసింది, అక్కడ నుంచి వాళ్ళ హైట్ ఇంతే ఉంటది, మళ్ళీ వాళ్ళు ఎదగారు. ఓకే, సో మనం కూడా చాలా జ్ఞానం వచ్చేసింది, చాలా మీటింగ్ అటెండ్ చేసుకున్నాము, అదంతా తెలుసు అంటే ఎక్కడున్నాము అక్కడికే ఆగిపోతాము. సో అమాయకత్వం చూడండి, ఎప్పుడైతే ఫస్ట్ టైం మనం ప్లాన్ చూసిన తర్వాత చాలా ఎక్సైటెడ్ అయిపోతాము, రైట్, పని చేయడం స్టార్ట్ చేస్తాము. అప్పుడు ఏం తెలియదు మనకు. అప్లైన్ చెప్పింది, చాలు అందరికి చెప్పండి, షో ది ప్లాన్, మాట్లాడండి, షో ది ప్లాన్ చేయండి. అమాయకత్వంతో, ప్యాషన్తో, ఒక పట్టుదలతో, పిచ్చితనంతో పరిగెత్తుకుంటూ షో ది ప్లాన్, అందరితో మాట్లాడుకుంటూ ఉంటాము. ఇది ఇన్నోసెన్సీ. నేను కూడా అట్లనే స్టార్టింగ్ చేసిన, రైట్. ఎంత పరిగెత్తుకుంటూ అందరికి ప్లాన్లు చెప్పినానంటే, రాత్రి పండుకుంటే కలల్లో కూడా ప్రైమ్ మినిస్టర్కి కూడా ప్లాన్ చెప్పేసినాం. ప్రైమ్ మినిస్టర్ అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ఉంటుండే, కలల్లోనే సార్ మీకు కూడా ప్లాన్. అంటే అంత ఇన్నోసెన్సీ, అంత అమాయకత్వం ఉన్నది, అంత పిచ్చి వచ్చేసింది లోపల. ఓకే, ఇవాళ చాలా జ్ఞానం వచ్చేసింది. జ్ఞానం రాగానే ఏం చేస్తాము, ఆరామ్సే చేద్దాం. సో జ్ఞానం కన్నా ఇన్నోసెన్సీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఉన్నది. ఓకే, 5 సంవత్సరాల నుంచి ఉన్నాము, చాలా నాలెడ్జ్ ఉంది, కానీ పాకెట్ ఖాళీ ఉన్నది, పాకెట్ లో ఏం లేదు. ఏం ఫైదా, ఏం ప్రయోజనం? ఓకే, సో ఇన్నోసెన్సీ ఉంటే స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వర్క్ చేస్తాము. ఓకే, వర్క్ చేసుకుంటూ పోతే సక్సెస్ వస్తుంది. ఈ ఇండస్ట్రీలో మనం ఎందుకు ఉన్నాము, ఎందుకు వచ్చాము? అందరము మన ప్రొఫెషన్ లో బిజీ ఉండే ఈ ఇండస్ట్రీలో ఎందుకు వచ్చాము? వై దిస్ ఇండస్ట్రీ? నెట్వర్క్ మార్కెటింగ్, వెస్టీజ్, విన్నింగ్ టీమ్. ఎందుకు? ఫస్ట్ ఉన్నది ఇక్కడ మొదటి మాట, మేక్ మోర్ మనీ, ఎక్కువ డబ్బులు కావాలి, దాని గురించి ఇక్కడ వచ్చాము. అది ఇంపార్టెంట్, అది అందరికీ అది కావాలి. సెకండ్, ఆన్ గోయింగ్ ఇన్కమ్ కావాలి. ఆన్ గోయింగ్ అంటే ఎప్పుడైనా వస్తూనే ఉండాలి, ఆగొద్దు, అది ఎట్టి పరిస్థితిలో అది వస్తూనే ఉండాలి, దానికి అంటారు ఆన్ గోయింగ్ ఇన్కమ్. మూడోది ఫ్రీడమ్, స్వాతంత్రం కావాలి, నేను ఎలా జీవించాలనుకుంటే అట్లా, రైట్. ఎవరు నాకు ఆపేవాళ్ళు ఉండరు, చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. నేను ఫ్రీడమ్, రెస్ట్ ఆఫ్ లైఫ్ ఉన్న మొత్తం జీవితం నేను ఫ్రీడమ్ తో ఫ్రీగా గడపాలి, దాని గురించి ఇక్కడ ఈ 3 విషయాలు ఉన్నాయి.
ఈ 3 విషయాల్లోనే అన్ని వచ్చేసినాయి ఈ 3 మాటల్లోనే. ఓకే, ఎక్కువ ఇన్కమ్ కావాలి, డబ్బులైతే అందరికీ అవసరము, చాలా డబ్బులు కావాలి. ఓకే, అది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ రెసిడ్యుయల్ ఇన్కమ్. ఎప్పుడైనా ఇన్కమ్ రావాలి, రాయల్టీ ఇన్కమ్, ఎంజాయ్మెంట్, రైట్, రికగ్నిషన్, మీ పేరు ప్రఖ్యాతులు అవన్నీ ఫ్రీడమ్ లోనే వచ్చేసింది. అంటే ఇక్కడ అన్ని వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఇంకా ఏం కావాలి వ్యక్తికి? ఈ 3 మాటల్లోనే అన్ని పాయింట్స్ కవర్ అయింది. ఈ 3 విషయాలే నేను 2 పార్ట్స్ లో డివైడ్ చేస్తున్నా. ఫస్ట్ పార్ట్ ఏమున్నది? మేక్ మోర్ మనీ, చాలా ఎక్కువ డబ్బులు కావాలి. ఇది ట్రెడిషనల్ వేలో కూడా మీరు ఏం చేస్తున్నారు, ట్రెడిషనల్ మార్కెట్ లో కూడా ఇది రైట్, డబ్బులు కావాల్సిందే, ఎక్కడైనా డబ్బు గురించి. సో డబ్బు కావాలి అంటే ఏం చేయాలి? హార్డ్ వర్క్ చేయాలి. ఓకే, హార్డ్ వర్క్, హార్డ్ వర్క్, హార్డ్ వర్క్, కష్టపడాలి, కష్టపడాలి. ఓకే, అండ్ ఆన్ గోయింగ్ ఇన్కమ్ అక్కడ లేదు. ట్రెడిషనల్ మార్కెట్ లో డబ్బు ఉన్నది కానీ ఆన్ గోయింగ్ ఇన్కమ్ అంటారు. అంటే పని చేయలేని పరిస్థితిలో కూడా ఇన్కమ్ రావాలి, ప్యాసివ్ ఇన్కమ్ అంటారు, అది లేదు. ఫ్రీడమ్ లేదు. అందు గురించి సెకండ్ పాయింట్ ఉన్నది. ఆన్ గోయింగ్ ఇన్కమ్ అండ్ ఫ్రీడమ్ కావాలి అనుకుంటే హార్డ్ వర్క్ తో పాటు డూప్లికేషన్ చేయాలి, మీలాగా కొంతమందికి తయారు చేయాలి. అండ్ డూప్లికేషన్ ఎట్లా వస్తుంది? హార్డ్ వర్క్ షోది ప్లాన్ తో వస్తుంది, డూప్లికేషన్ డెప్త్ డ్రైవింగ్ తో వస్తుంది. రైట్, ఒక వ్యక్తి కింద మనం పోవాలి, అక్కడ కూడా మనం పని చేయాలి, ఇంకా కింద పోవాలి, అక్కడ కూడా పని చేయాలి, ఇంకా కింద పని చేయాలి. దీనికి అంటారు డెప్త్ డ్రైవింగ్ అంటారు. కిందకి పోవాలి ఒక లైన్ లో, ఒక లెగ్ లో, దీనికే డెప్త్ డ్రైవింగ్. క్లియర్ అయింది కదా? సో ఈ 3 మాటలు 2 పాయింట్ తోనే క్లియర్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ ఏం కావాలి? డబ్బు కావాలి అనుకుంటే హార్డ్ వర్క్ కావాలి, చాలా మనం హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడాలి. అది చేసుకుంటూనే ఉంటున్నాము. రైట్, ట్రెడిషనల్ మార్కెట్ లో కూడా ఉంటది, ఇక్కడ కూడా ఉన్నది, హార్డ్ వర్క్ చేయాలి. సెకండ్ ఉన్నది ఆన్ గోయింగ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్, పని చేయలేని పరిస్థితిలో కూడా చాలా డబ్బులు ఉండాలి. ఓకే, ఫ్రీడమ్ ఉండాలి, ఇష్టమైన బ్రతుకు బ్రతకాలి, దాని గురించి డూప్లికేషన్ చేయాలి. సో హార్డ్ వర్క్ లో ఫస్ట్ పాయింట్, హార్డ్ వర్క్ లో కష్టపడాలి అంటే దాంట్లో 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఎస్టిపి, షో ది ప్లాన్, ఒకటి ఉన్నది షేర్ ది ప్రొడక్ట్స్. ఓకే, ఇప్పుడు షేర్ ది ప్రొడక్ట్స్ అంత అవసరం లేదు, ఎందుకంటే మనం కన్స్యూమర్ ఎంపవర్మెంట్ లో ఉన్నాము, అందరం కన్స్యూమర్సే ఉన్నాము. ఓకే, మనం వెళ్తాము, వాళ్ళకు ఈ ప్రొడక్ట్స్ గురించి చెప్తాము. ఒక కన్స్యూమర్ మూవ్మెంట్, మనం ప్రతి ఊర్లో, ప్రతి ఇంటి దగ్గర, ప్రతి బస్తీలో ఎక్కడైనా వెళ్ళి మనము రైట్ ప్రొడక్ట్ గురించి మాట్లాడితే, మీరు మీ షాప్ చేంజ్ చేసుకోండి, షాప్ చేంజ్ చేసుకుంటే ఓకే, మీ ఇంట్లో ఏమేమి వాడాలి? చాయ్ పత్తి వాడాలా, సోప్ వాడాలి, సబ్బు వాడాలి, ఇదంతా రైట్ మీరు ఇక్కడ తీసుకోండి. ఎందుకంటే మన దగ్గర చాలా ఇప్పుడు డిఎల్సిపి స్టోర్స్ ఉన్నాయి, వెస్టీజ్ స్టోర్స్ ప్రతి ఊర్లో, లేకపోతే ప్రతి మండల్ ప్లేస్ లో, ఓకే, ప్రతి సిటీలో, ఒక్కొక్క ఏరియాస్ లో చాలా స్టోర్స్ వచ్చేసినాయి ఇప్పుడు. సో ఇక్కడ షేర్ ది ప్రొడక్ట్స్ గురించి అంతగానో మనకు కష్టపడేది ఏం లేదు. ఎందుకు అంటే దగ్గర దగ్గర ఇప్పుడు స్టోర్స్ వచ్చేసినాయి. మనం ఏం చేయాలి? రైట్, మనం వాళ్ళకు ఒకే ఒక విషయం చెప్పాలి. మీరు ఏవైతే చాయ్ పత్తి, నూనె, సబ్బులు, సోపులు కొంటున్నారో ఇక్కడ నుంచి రిజిస్టర్ చేసుకొని కొనుక్కుంటే రైట్, ఆ 500 కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, అదే ఇక్కడ అక్యుములేషన్ అవుతూ ఉంటది, జమ అవుతూ ఉంటది. సో మీ పర్సంటేజ్ పెరుగుకుంటూ పోతుంది. 5% మీరు 8% అవుతారు, 8 to 11 వరకు మీకు పెరుగుతూనే ఉంటుంది. సో మీరేం చేయాలి? రిజిస్టర్ చేసుకోండి, అక్యుములేషన్ ప్లాన్, మీకు డబ్బులు రిటర్న్ వస్తాయి. 5 నుంచి 11% వరకు మీకు డబ్బులు రిటర్న్ అవుతుంది. ఈ మాట చెప్పేస్తే రైట్, మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసేయండి. ఓకే, మీరు 6గురికి చెప్పండి, వాళ్ళు ఇంకా 6గురికి చెప్తారు. రైట్, నేను మీకు హెల్ప్ చేస్తా. బస్ ఇంత విషయం చెప్పి వాళ్ళకు చేంజ్ ది షాప్ చేపించేసి ప్రొడక్ట్స్ గురించి మాట్లాడితే ఓకే, వాళ్ళు 1000 రూపాయలు లేకపోతే 12-13 కూడా తీసుకుంటే 6గురికి చెప్తే వాళ్ళు ఇంకా కింద 6గురికి చేంజ్ ది షాప్ మార్చుకోండి, ఇక్కడ నుంచి కొనండి, ఇంకా కింద వాళ్ళు 6గురికి చెప్తే ఇంకా కింద, అట్లా 4 times కింద పోతే మీ ఇన్కమ్ 2,40,000 రూపాయలు అయిపోతుంది. ఇంత సింపుల్ ప్రాసెస్. ఓకే, ఇది ఎప్పుడు
రూ. 1000 నుంచి 1200 మనం చెప్తున్నాము. కానీ మనం విన్నింగ్ టీమ్‌లో ఉన్నాము. విన్నింగ్ టీమ్‌లో మనం ఏం చెప్తాము, మీరు కోర్ కావాలి, లేకపోతే 100 పీవీ కన్సిస్టెన్సీ మీద ఉండాలి. ఓకే. తీసుకోండి. ప్రొడక్ట్స్ వాడండి. ఓకే. ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలి? ఆల్రెడీ మీరు ప్రొడక్ట్స్ వాడుతున్నారు. టీ పొడి వాడుతున్నారు గదా! షాంపూ వాడుతున్నారు గదా! సోప్ వాడుతున్నారు గదా! ఇక్కడ నుంచి కొనండి. మీ ఆరోగ్యం మంచిగా ఉండాలి. స్పిరులినా వాడండి, నూనె వాడండి, కాల్షియం వాడండి. ఓకే. ఆరాంసే 100 పీవీ అయిపోతది. 160 పీవీ కూడా అయిపోతది. కోర్ అయిపోతారు. ఆరుగురికి చెప్పండి. ఆ ఆరుగురు ఇంకా కింద ఆరుగురికి చెప్తారు. ఓకే. ఇట్లా 4 లెవెల్స్ కింద పోతే మీ ఇన్‌కమ్ రూ. 2,50,000 కన్నా ఎక్కువ అయిపోతుంది. ఇంత సింపుల్ ఈ ప్రాసెస్ ఉన్నది చేంజ్ ది షాప్ గురించి. ఓకే. ఇంత సింపుల్ ప్రాసెస్ ఉంది. సో, మీకు ఇక్కడ ఇన్‌కమ్ రావాలి అంటే వేరే వాళ్ళకు చెప్పండి. సో, షేర్ ది ప్రొడక్ట్. ఇప్పుడు ప్రొడక్ట్ షేర్ చేసేది ఇక్కడ ఏం లేదు. సీదా మనం ప్లాన్ చెప్పి వాళ్ళకు ప్రొడక్ట్స్ తీసుకోండి అని డీఎల్‌సీపీకి మనం తీసుకోబోతున్నాము. సో, మీకు ఇంకా మీరు పెద్ద లీడర్ కావాలి అంటే 20 మందికి చెప్పండి. ఆరుగురు ఎందుకు? ఓకే. ప్రతి ఇంట్లో అవసరమయ్యే వస్తువులివి. ఎందుకు వద్దు? ప్రతి ఇంట్లో కావాలి గదా! ప్రతి ఇంట్లో సోప్ కావాలి, షాంపూ కావాలి. మరి వద్దు ఎందుకు అంటున్నారు? ఓకే. సో, ఇది చెప్పడంతోనే అయితుంది. సో, మనం చెప్పాలి, చెప్పగలగాలి. ఓకే. ఇప్పుడు చూడండి, ఆహ్, మనం వెళ్లి వాళ్ళకు ఇదంతా చెప్పి, ఓకే, నేను మీ ఇంటికి వస్తాను. ఓకే. మీ ఇంటికి వచ్చి ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. శ్రీను గారు ఉన్నారు. ఓకే. శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారి ఇంటికి వెళ్లి నేను ఈ మొత్తం చాలా ప్రొడక్ట్స్ బాగున్నాయి. ఇప్పుడు మన ఫ్రెండ్సే ఉంటారనుకోండి. ఓకే. ఫ్రెండ్స్‌కి చెప్తాము. శ్రీను ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నావు అంటాము మన భాషలో, తెలంగాణ భాషలో. నేను వస్తున్నా. చాలా మంచి డబ్బు, డబ్బు విషయం. వస్తున్నా నేను మీ ఇంటికి. ఓకే. ఆయన అంటాడు, "అరే ఏమున్నది? అరే సాయంత్రం వస్తున్నా గదా! మాట్లాడతా. డబ్బు విషయం మంచిగా సంపాదన చేసుకోవచ్చు." ఓకే. దోస్తు ఉంటే ఇట్లనే మాట్లాడతాము. కొత్త వ్యక్తి ఉంటే, "హలో శ్రీనివాస్ గారు" ఇట్లా మనం మాట్లాడతాం. కానీ దోస్త్‌కి ఇట్లాంటివి ఏం గారు లేకపోతే సీరియస్‌గా మాట్లాడేది ఏమి లేదు. చెప్పు శ్రీను ఎట్లా ఉన్నావు? అట్లా చెప్తాం. జస్ట్ ఇట్లా చెప్పాలి, ఇంటికి పోవాలి, మాట్లాడాలి, యాప్ డౌన్‌లోడ్ చేయాలి. ఓకే. చాలా డబ్బులొస్తది. ఇంకా డబ్బులు కావాలా? 6 మందికి చెప్పు. నేనున్నాను నీతో. నీకు సాయం చేస్తా. అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ అక్యుములేషన్ ప్లాన్ ఉన్నది. వేరే కంపెనీస్‌లో రైట్ 5% నుంచి 8% పోవాలి. 8% నుంచి 10% పోవాలి. 11% పోవాలి అంటే ప్రతి నెల అంత టర్నోవర్ ఇస్తేనే అయితదది. ఈ నెల 30,000 టర్నోవర్ ఇస్తేనే మీకు 8% లెవెల్ వస్తది వేరే కంపెనీస్‌లో. కానీ మన దగ్గర అక్యుములేషన్ ప్లాన్. ఒకసారి 8% లెవెల్ వచ్చిందంటే అక్కడే ఉంటాం. కిందికి రాము. ఎంత ఈజీ అయిపోయింది ఇది. మీరు ఒక చిన్న రూ. 40 సోప్ కొన్నారు. దాని నుంచి మీకు 5%, 7%, 10% మీకు రిటర్న్ వచ్చేస్తుంది. చిన్న రూ. 40 కొనలేమా? రూ. 40 సోప్ కొంటే మీకు ఇంత డబ్బులు వాపస్ వస్తుందంటే ఎంత ఈజీ పని ఇది. మేము ఇంతకుముందు వేరే బిజినెస్‌లో ఉంటుండే. అది ఎద్దు నుంచి పాలు తీసినట్టు ఉంటుండే అది. ఇక్కడ అట్లా గాదు. చాలా ఈజీ ఉన్నది. ఓకే. ఇప్పుడు ఇదే విషయం మీరు 6 మందికి చెప్తే వాళ్ళు గూడా కొనుక్కుంటారు. మీకు ఒక 500 చెక్ వచ్చిందనుకోండి. పెద్ద చెక్ అని గాదు. 500 చెక్ వచ్చింది. ఫుల్ ఎక్సైటెడ్ అయిపోతాం. అబ్బా! 500 ఎందుకు ఎక్సైట్‌మెంట్ ఉంటదంటే, నేను సంవత్సరాల నుంచి టూత్ పేస్ట్ వాడుతున్నా, సోప్ వాడుతున్నా, షాంపూ వాడుతున్నా, రైట్, చాయ్ పొడి వాడుతున్నా. కానీ 500 కాదు, రూ. 5 కూడా రాలేదు. ఓకే. చాలా ఎక్సైట్‌మెంట్ ఉంటది. ఇంకా లేడీస్ ఉన్నారనుకోండి, వాళ్ళైతే చాలా ఎక్సైటెడ్ ఉంటారు. ఎందుకు ఎక్సైటెడ్ ఉంటారు అంటే, అది నా డబ్బు అని అంటారు. నాకొచ్చింది గదా! నా డబ్బు. నేను ఇంట్లో వాడుతున్నా గదా! సామాను. ప్రొడక్ట్స్ వాడుతున్నా గదా! ఇప్పుడు ఇదే విషయము మీ భార్యకి తీసుకోండి. మీరిద్దరు వెళ్లి వేరే వాళ్ళకి గూడా చెప్పండి. వేరే లేడీస్‌కి గూడా చెప్పండి. అందరూ షేర్ ది ప్రొడక్ట్, షో ది ప్లాన్, ఇదే ఉన్నది పని. వేరే వాళ్ళకి చెప్పాలి. ఓకే. సో, దీంతోనే చాలా పెద్ద బిజినెస్ అయితది. వాళ్ళు గ్రో చేస్తారు. వాళ్ళకి గూడా డబ్బొస్తది. మీకు గూడా చాలా డబ్బులు రావచ్చు. ఇప్పుడు షో ది ప్లాన్ ఎట్లా చేయాలి? ఓకే. నేను ఇప్పటి వరకు షేర్ ది ప్రొడక్ట్స్ గురించి మాట్లాడినా. ఇప్పుడు షో ది ప్లాన్ గురించి మాట్లాడుతున్నాం. ఈ బిజినెస్ చాలా
ఈజీ ఉన్నది, సింపుల్ ఉన్నది, యాక్చువల్ చూస్తే సింపుల్, రైట్? కానీ దానికి మనము చాలా క్రిటికల్ చేసేసినాము, చాలా క్రిటికల్. ఎట్లా ఉంటుందో, ఏం 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 చేయాలి, ఎట్లా చేయాలి, అది స్టార్టింగ్ నుంచి అయిపోతుంది. సో ఎప్పుడైతే నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను, ఓకే, స్టార్ట్ చేయంగానే సపోజ్ ఇక్కడ శ్రీనివాస్ గారు ఉన్నారు, స్టార్ట్ చేయంగానే మనం ఏం అడగాలి? మీకు ఒక 20 మంది అయితే తెలుసు కదా, మీ ఫ్రెండ్స్, మీ రిలేషన్ వాళ్ళు ఉంటారు కదా, 20 మంది అయితే ఉంటారు కదా, మీ దోస్తులు ఉంటారు, మిత్రులు ఉంటారు, సంబంధ్ మీకు కావాల్సిన వాళ్ళు ఉంటారు, ఉంటారంటారు. ఇప్పుడు ఆ 20 మంది కూడా తెలియలేని వాళ్ళు ఉన్నారనుకో, 20 ఎవ్వరు తెలియదు నాకు అంటే అసలు నువ్వు మనిషియా? దాని మీద కూడా డౌట్ అయిపోతుంది మనకి. నువ్వు సమాజంలో ఉంటున్నావా, లేకపోతే ఎక్కడ ఉంటున్నావు? ఓకే, నువ్వు సామాజిక ప్రాణియా లేదా? సో 20 మంది కూడా తెలియదు అంటే ఆ వ్యక్తి మీద డౌటే, ఇక ఆయన మనిషి ఉన్నాడా లేడా అని. సో 20 మంది అయితే ఎవరికైనా తెలుస్తూనే ఉంటుంది. సో ఆ 20 మంది, ఓకే, వాళ్ళ ఇంటికి మనం వెళ్ళొచ్చు కదా, వాళ్ళకు మనం వెళ్ళి దీని గురించి చెప్పొచ్చు కదా, తెలిసిన వాళ్ళకు. ఓకే, సపోజ్ ఇప్పుడు బాను ఉన్నాడు, నేను కొన్ని పేర్లు ఇక్కడ తీసుకుంటున్నా, ఎవరెవరు కనిపిస్తున్నారు. ఓకే, ఇప్పుడు చారి గారు ఉన్నారనుకోండి, సింహాచారి లేకపోతే శ్రీనివాస్ చారి, వాళ్ళ ఇంటికి నేను వెళ్తున్నా. సింహాచారికి ఫోన్ చేసిన, ఓకే చారి ఏం చేస్తున్నావు? నేను వస్తున్నా మీ ఇంటికి, ఈ సాయంత్రం వస్తున్నా, ఒక మంచి బిజినెస్ ఉంది. ఓకే, ఏముంది చెప్పు చెప్పు. అరే నీ ఇంటికి వస్తున్నా కదా సాయంత్రం, నేను చెప్తా కదా వచ్చి. ఫోన్ మీద అన్ని మాటలు చెప్పేది అవసరం లేదు. ఓకే, మన ఫ్రెండ్ కదా, మనకు కావాల్సిన వ్యక్తి, ఆల్రెడీ పరిచయం ఉన్న వ్యక్తి, బంధువులు. ఓకే, సో వస్తున్నా కదా సాయంత్రం, మాట్లాడదాం, ఫ్రీగా రిలాక్స్గా మనం మాట్లాడుతున్నాం. ఓకే, మళ్ళీ దాని గురించి మనం రోడ్ మ్యాప్ టు సక్సెస్ తీసి, ఓకే హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఇట్లా స్క్రిప్ట్ రీడ్ చేసుకుంటూ చెప్పేది అవసరం లేదు. ఎవరికి? ఈ 20 మంది తెలిసిన వాళ్ళకి. ఎట్లా పిలవాలి అంటే ఇట్లనే పిలవాలి. డబ్బులు సంపాదించే ఒక మార్గం ఉన్నది, నేను వస్తున్నా, నేను మాట్లాడతాను. ఓకే, వెళ్ళాము, వెళ్ళిన తర్వాత ఏం చెప్తాము? ఎలా ఉన్నావు, బాగున్నావా, అందరు బాగున్నారా అడిగిన తర్వాత, ఇదిగో చాలా మంచి ఒక బిజినెస్ వచ్చింది. ఓకే, దందా బిజినెస్, డబ్బులు సంపాదన చేసుకోవచ్చు. ఓకే, పట్ 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 ప్లాన్ చెప్పినాము. ఓకే, ప్లాన్ చెప్పేసినాము, అతను కూడా చూస్తున్నాడు, రైట్, ఇట్లా ఇట్లా చేయాలి, షాప్ మార్చుకో. ఓకే, నువ్వు 6 మందికి చెప్పు, అతను 6 మందికి చెప్తారు, వాళ్ళు ఇంకా 6 మందికి చెప్తారు, నీకు 1,00,000 ఇన్కమ్ వస్తుంది. ఇది చెప్పేసినాం, టకా 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 చెప్పేసినాం. ఇప్పుడు చెప్పేసిన తర్వాత చలో స్టార్ట్ చేయి. ఓకే, స్టార్ట్ చేయి అని చెప్పంగానే ప్రాబ్లం అక్కడే ఆగుతుంది బండి. ఇప్పుడు ఆయన అంటాడు, నేను చెప్తాను, మా భార్యతో మాట్లాడతాను, పిల్లలతో మాట్లాడతాను, ఇది నేను చాలా బిజీ ఉంటా కదా, టైం ఉండదు కదా. ఓకే, ఎన్నో కారణాలు, చాకులు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ నాకు తెలుసు ఇట్లాంటి బిజినెస్ ఆ పక్క ఆయన శర్మ చేసిండు, శర్మ ఫెయిల్ అయిండు, ఇటు రమేష్ చేసిండు, రమేష్ కూడా ఫెయిల్ అయిండు. ఇవన్నీ విషయాలు చెప్తున్నా. అంటే బాటమ్ లైన్ లో ఏమున్నదంటే బిజినెస్ బానే ఉన్నది, కానీ ఇవన్నీ కారణాలు, చాకులు ఎందుకు చెప్తున్నాడంటే నేను చేయగలుగుతానా, అది లోపల నుంచి విశ్వాసం రావట్లేదు. నేను ఎట్లా చేయాలి, నాకు అర్థమవుతుంది. సో ఈ అన్ని క్వశ్చన్స్ కి రైట్ ఆన్సర్ ఒకటే ఉన్నది. ఓకే, మనం ఏం చెప్పాలి? మనం ఒకటే చెప్పాలి, నీ బిజినెస్ గ్రో చేయడానికి, నీ బిజినెస్ పెరగడానికి నేను పని చేస్తా, నేను నీకు హెల్ప్ చేస్తా. ఓకే, నేను నీ బిజినెస్ గ్రో చేస్తా. నీకు ఏదైనా ప్రాబ్లమా, అభ్యంతరమా? నీకు ఏం లేదు కదా, నేను గ్రో చేస్తా. ఇప్పుడు ఎవరికైనా మనం ముందే చెప్పేసినాం అనుకోండి, వాళ్ళు రెడీ ఉంటారు. ఇప్పుడు ఒక లావుగా ఫ్యాటీ ఇట్లా ఉన్న వ్యక్తికి మనం ముందే చెప్పేసినాం అనుకో, నువ్వు అపార్థం చేసుకోకు, ఒక మాట చెప్తా, ఏంటిది అంటే నువ్వు లావుగా ఉన్నావు. ముందే నువ్వు అపార్థం చేసుకోకు అని చెప్పేసిన తర్వాత ఆయనకు కూడా ఏం రైట్ మైండ్ గాడు, అతనికి ఏం నారాజీ ఉండదు. సో మనం కూడా ముందే చెప్పేస్తున్నాము, రైట్, నీ బిజినెస్ నేను నడిపిస్తా. ఓకే, నీకు ఏదైనా అభ్యంతరమా? లేదు కదా. ఓకే, ఒక పని చేద్దాము. ఏం చేద్దాము? నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, ఓకే, ఒక 5గురిని పిలుస్తాము. నేను మళ్ళీ రేపు ఇక్కడే వస్తా, మీ ఇంట్లోనే హోమ్ మీటింగ్ చేస్తా. 5గురికి పిలుద్దాము. అసలు 5గురికి తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా,
నేను కాల్ చేస్తా. ఇప్పుడు ఇవ్వు ఫోన్ నంబర్ ఇవ్వు, నేను కాల్ చేస్తా. హలో, ఇక్కడ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన నాకు చాలా క్లోజ్ మిత్రుడు. ఓకే. రేపు మేము ఇక్కడ ఒక మంచి బిజినెస్ ప్రెజెంటేషన్ మీకు ఇన్వైట్ చేస్తున్నాము. ఏం చెప్పాలి అని చెప్పేయాలి. మనమే వాళ్ళ కింద కాంటాక్టింగ్ చేయాలి, ఇన్వైట్ చేయాలి, హోమ్ మీటింగ్ అరేంజ్ చేయాలి. కానీ మనము తప్పు ఏం చేస్తాం ఇక్కడ? చాలా పెద్ద తప్పు ఏం చేస్తాము అంటే, ప్లాన్ చెప్పంగానే నువ్వు జాయిన్ అయిపో, ఇది నీ వివరాలు ఇవ్వు, నీ ఆధార్ కార్డ్ ఇవ్వు, నీ పాన్ కార్డ్ ఇవ్వు. మనము జాయినింగ్ గురించే చెప్పుకుంటూ ఉంటాము, ఫామ్ ఇస్తాము. ఓకే. సో ఎదురున్న వ్యక్తికి ఆ కాన్ఫిడెన్స్ రాదు. మళ్ళీ మనం ఏం చేస్తాము, రేపు మళ్ళీ కాల్ చేస్తాము. కాల్ చేసుకుంటూ ఉంటే ఆయన ఫోన్ ఎత్తుతలేడు, రింగ్ అవుతుంది కానీ ఫోన్ ఎత్తుతలేడు. ఓకే. ఎందుకంటే మనము అతను వెనుకనే పడి ఉంటాము. ఏమైంది, జాయిన్ అయిపో, ఆధార్ కార్డ్ పంపి అని కాల్ చేసుకుంటూ ఉంటాము. ఇది పెద్ద ప్రాబ్లం. అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదనుకో, మళ్ళీ మనం నిరాశ వస్తుంది. అరే, ఈ బిజినెస్ మనం చేయగలుగుతామా లేమా? సో ఇది తప్పు చేస్తున్నాము. మన పని ఏమున్నది? మన పని జాయినింగ్ పని కాదు. మన పని ఆధార్ కార్డ్ తీసుకోవడం మన పని కాదు. మన పని ఏముంటది అంటే, ఒక మీటింగ్ నుంచి వేరే మీటింగ్ మనం ఫస్ట్ ఫిక్స్ చేయాలి. నా ఒక మీటింగ్ ఎప్పుడు వరకు ఇది ఖతం కాదు, ఎప్పుడు వరకు అయితే ఇది పూర్తి కాదు, ఎప్పుడు వరకు అయితే నేను ఇంకొక మీటింగ్ ఫిక్స్ చేస్తాను, అప్పుడే నా మీటింగ్ ఖతం అవుతుంది, రైట్, పూర్తిగా అవుతుంది. న్యూ మీటింగ్, ఒక మీటింగ్ నుంచి ఇంకొక మీటింగ్ రావాలి. ఓకే. అతను జాయిన్ అవుతున్నాడా లేడా అది వేరే విషయం, అది తర్వాత చూసుకుందాము. ఇప్పుడు శ్రీనివాస్ ఉన్నాడు, శ్రీనివాస్ కింద రైట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాటలు చెప్పేసినాము. ఓకే శ్రీనివాస్, మీకు తెలిసిన వాళ్ళు 5గురు ఉన్నారు కదా, నంబర్ తీయండి, నేను కాల్ చేస్తా. హలో, శ్రీనివాస్ ఇంట్లో రేపు మనం కలుస్తున్నాము. శ్రీనివాస్ మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, నా పేరు చరణ్ సింగ్. ఓకే. సో మంచి ఆపర్చునిటీ గురించి మేము పిలుస్తున్నాము, రండి. ఏమేం చెప్పాలి అది మనం చెప్పేస్తున్నాము. చెప్పేయంగానే రైట్, కాలింగ్ ఎవరు చేయాలి? కాల్స్ కూడా మనమే చేయాలి. మనం ఏం చేస్తాము, నువ్వు కాల్ చేసి పిలు అని కొత్త వ్యక్తి మీద అది పెట్టేస్తాము. కొత్త వ్యక్తికి అసలు తెలియదు ఎట్లా కాల్ చేయాలి, ఎట్లా పిలవాలి. అతనికి ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి, ఎన్నో డౌట్స్ ఉన్నాయి, భయం ఉన్నది. అందు గురించి అతను కాల్ చేయలేడు. అందు గురించి ఆ మీటింగ్ అక్కడ కానే కాదు. అది మీటింగ్ కానే కాదు, మనం ఇక్కడ నిరాశ పడతాం. అరే, ఈ బిజినెస్ అయితే లేదు. సో మన కర్తవ్యం ఏమున్నది అంటే, మనమే కొత్త మీటింగ్ ఫిక్స్ చేయాలి. ఒక మీటింగ్ నుంచి ఇంకొక మీటింగ్ కావాల్సిందే. ఓకే. అతను జాయిన్ అయితే ఓకే, అవ్వకపోతే కూడా ఓకే. మనం ఏం చేస్తున్నాము, నెక్స్ట్ మీటింగ్ ఫిక్స్ చేసేస్తున్నాము. ఇప్పుడు 5గురికి కాల్ చేసేసినాము. ఓకే. సో ఈ 5గురికి కూడా మనము 5గురు వచ్చారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడుతున్నాం. సో ఈ హోమ్ మీటింగ్ ఎప్పుడైతే మనము కొత్త హోమ్ మీటింగ్ ఫిక్స్ చేస్తామో అదే ఇంపార్టెంట్. ఒక మీటింగ్ నుంచి వేరే మీటింగ్ ఫిక్స్ చేయాలి. అక్కడ వచ్చిన వాళ్ళకి చెప్పాలి, రేపు నేను మీ ఇంటికి వస్తాను. ఓకే. మీరు ఏం చేయాలి, ఒక పని చేద్దాము. మీకు తెలిసిన ఒక 5గురు ఉన్నారా, వాళ్ళకి నేను కాల్ చేస్తాను, పిలుస్తాను. చలో నంబర్స్ ఇవ్వండి. ఓకే. శ్రీనివాస్ ఇంటికి ఇప్పుడు భాను వచ్చిండు. భానుకి నేను చెప్తున్నా, భాను గారు ఓకే, మీకు తెలిసిన వాళ్ళు 5గురు ఉంటారు కదా, నేను కాల్ చేస్తా, మీ ఇంట్లో కలుద్దాం రేపు ఈవినింగ్ కలుద్దాం. మళ్ళీ భాను ఇంటికి పోతే అక్కడ కూడా 5గురు వచ్చిండు, సమీర్ వచ్చిండు, రైట్, రాజేష్ వచ్చిండు, రైట్. వాళ్ళతో కూడా అడుగుతున్నా, రాజేష్ మీకు తెలిసిన 5గురు ఉంటారు కదా, రేపు మీ ఇంటికి నేను వస్తాను, 5గురికి మనం పిలుస్తాం. అంటే ఒక మీటింగ్ నుంచి ఇంకొక మీటింగ్, ఇట్లా మనం వెళ్తూనే ఉంటున్నాం. అక్కడ జాయినింగ్ అవుతున్నారా అది విషయమే కాదు ఇక్కడ. ఓకే. చూడండి, హోమ్ మీటింగ్ మనము ఈవినింగ్ 7 o'clockకి పెట్టుకున్నాం అనుకోండి, మనము అక్కడ కొంచెం ముందునే పోవాలి. ముందు పోయి వాళ్ళ ఇంట్లో బోర్డు ఉన్నదా లేదా, ఓకే, వాళ్ళ దగ్గర డాగ్, మనం కుక్క అని చెప్పొద్దు, డాగీ అని చెప్పాలి. ఓకే. డాగీ ఉంటే డాగీకి జర సెట్ చేసేయాలి. పిల్లలు ఉంటే పిల్లలకి ముందే చెప్పేయాలి, బాబు మనం మాట్లాడతాము, మీరు అరవద్దు, మీరు తప్పుడు చేయొద్దు, రైట్, మీ రూమ్ లో మీరు కూర్చోండి, రైట్. సిట్టింగ్ అరేంజ్మెంట్ మొత్తం సెట్ చేయాలి. సెట్ చేసేసిన తర్వాత ఒక విషయం చెప్పాలి అక్కడ ఆ ఇంట్లో ఉన్న లేడీస్ కి, మీరు టీ తీసుకొస్తారు కదా, ఎవరైనా ఇంటికి వస్తే
టీ పెడతాము. ఆ టీ మీరు లాస్ట్ లో తీసుకురావాలి. ఓకే, టీ మీటింగ్ మధ్యలో తీసుకురావద్దు. ఎందుకంటే లాస్ట్ లోనే మ్యాజిక్ జరుగుతుంది అక్కడ. ఓకే, సో 10 మందికి పిలిచినాము, అందరికి ప్రశాంత్కి పిలిచినాము, సురేష్కి పిలిచినాము, శర్మకి పిలిచినాము. ఓకే, 10 మందికి పిలిస్తే ముగ్గురు వచ్చారు. ఓకే, ముగ్గురు రాగానే మన ఫోకస్ రైట్. ఇప్పుడు శ్రీనివాస్ ఇంట్లో మీటింగ్ జరుగుతున్నది అంటే శ్రీనివాస్ మీద ఫోకస్ ఉండదు. ఇప్పుడు ఆ కొత్తగా వచ్చిన వాళ్ళ మీద మన ఫోకస్ ఉండాలి. దీంట్లో షార్ప్ ఎవరు ఉన్నారు, ఎక్సైటెడ్ గా వింటున్నారు ఎవరు, ఎవరు డల్ గా ఉన్నారు. ఇప్పుడు ఒక సుష్మా మేడం వచ్చింది, ఆమె చాలా డల్ ఉన్నది. ఎందుకు అంతా ఆమె హుషారు లేదు, ఇతను చాలా షార్ప్ ఉన్నాడు. సో మన ప్లాన్ అయిపోయే లోపలే ఇదంతా మనం చూసుకుంటూ ఉండాలి. అండ్ లాస్ట్ లో రైట్ వాళ్ళు అంటారు నేను పోతా, ఇప్పుడు మా ఆయన వస్తాడు, మా పిల్లలు వస్తే నేను పోతాను. ఆగండి ఆగండి ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, టీ వస్తుంది కదా, చాయ్ తాగిపోండి, చాయ్ వస్తుంది ఆగండి అంటే మళ్ళీ వాళ్ళు కూర్చుంటారు. మళ్ళీ కూర్చోగానే మళ్ళీ మాట్లాడతాము. అక్కడే మ్యాజిక్ ఉన్నది. ఆ లాస్ట్ లో ఏవైతే మాట్లాడతాము అక్కడే మ్యాజిక్ ఉన్నది. సో స్టార్ట్ చేద్దామా, బిజినెస్ స్టార్ట్ చేద్దామా, ఏం ప్రాబ్లం ఉంది, ఏం ఆపుతుంది మీకు, ఏం డౌట్ ఉన్నది. ఈ బిజినెస్ ప్లాన్ చేసిన తర్వాత చాయ్ పేరుతో వాళ్ళకు ఆపి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి నీకు ఏం ప్రాబ్లం వస్తుంది, ఏం ఆపుతుంది, అప్పుడు అడగాలి. ఓకే, ఆ లోపల చాయ్ వస్తూ ఉంటది, వాళ్ళు ఆగుతారు. చాయ్ వస్తుంది అంటే మనం ప్రైమ్ మినిస్టర్ కి కూడా ఆపొచ్చు. ఆపండి సార్, ఆగండి సార్, చాయ్ వస్తుంది అంటే ఎవరైనా ఆగుతారు. సో ఈ టీ అనేటిది చాలా మ్యాజిక్ మనకు క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు వాళ్ళకు కూడా ఏం చెప్పాలి, స్టార్ట్ చేయడానికి మీకు ఏం ఆపుతుందంటే ఇదంతా ఏం కాదు, ఒక పని చేద్దాము. మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ 5గురు ఉంటారు కదా, వాళ్ళకి నేను కాల్ చేస్తాను. చలో నంబర్స్ తీయండి. ఓకే, సో కాల్ చేద్దాము. భాను ఉన్నారా, చారి ఉన్నారా, ఓకే రమేష్ ఉన్నారా, కాల్ చేద్దాం. కాల్ చేసేసి రేపు మీ ఇంట్లో నేను వస్తున్నా, రేపు సాయంత్రం మీ ఇంట్లో బిజినెస్ మీటింగ్ చేసుకుంటాం. ఒక్క మీటింగ్ నుంచి వేరే వచ్చిన వాళ్ళ ఇంట్లో మనం మీటింగ్ ఫిక్స్ చేసేస్తున్నాం. ఆయన ఫస్ట్ వ్యక్తి శ్రీనివాస్ ఇంట్లో ఏదైతే మీటింగ్ జరుగుతుందో అతను జాయిన్ అయిందా, జాయిన్ కాలేడు, ఇంకా జాయిన్ కాలే, కానీ బిజినెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. రైట్, శ్రీనివాస్ ఇంటి నుంచి భాను ఇంట్లో మీటింగ్ అవుతుంది, భాను ఇంట్లో నుంచి ప్రశాంత్ ఇంటికి బిజినెస్ వచ్చేసింది. ఇంకా లాస్ట్ లో ఎవరైతే వెళ్తున్నారో ఒక్క నిమిషం, ఇది నా కార్డ్, ఇది నా ఫోన్ నంబర్. మన కార్డ్ మనం ఇస్తే మనం వాళ్ళ కార్డ్ కూడా, వాళ్ళ ఫోన్ నంబర్ కూడా తీసుకోవచ్చు. మీ ఫోన్ నంబర్, వచ్చిన వాళ్ళ ఫోన్ నంబర్ నా దగ్గర ఉండాలి. ఓకే, ఎందుకు ఉండాలి అంటే ఆ నంబర్ తీసుకొని మనమే కాల్ చేస్తాము, మనమే వాళ్ళకు పిలిపిస్తాము, మనమే వాళ్ళకు జాయిన్ చేస్తాము. సో మనమే చేయాలి కదా. సో జాయిన్ చేసుకుంటాము అంటే ఎక్కడ జాయిన్ చేసుకుంటాము, నా సొంత కొత్త లెగ్లో జాయిన్ చేసుకుంటామా? నో, ఎవరి ఇంట్లో వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళ కిందనే జాయిన్ చేపియాలి. అట్లా చేస్తే రైట్, అది చాలా ఘోరమైన పరిస్థితి. కింద ఉన్న వాళ్ళకు నేను నా కింద సపరేట్ గా వేసుకుంటాను అంటే ఇది దొంగతనం, ఇది నిజాయితీ పని కాదు. సో మనం నిజాయితీగా ఉండాలి, రైట్, దొంగతనం చేయొద్దు మనుషులది. సో ఈ బిజినెస్ ఏమున్నది అంటే ఇది నా బిజినెస్, నేను డెప్త్ డ్రైవ్ చేస్తున్నా, నేను కింద 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 పోతున్నా. ఎందుకు అంటే ఇది బిజినెస్ నాది, నేను డెప్త్ డ్రైవ్ చేస్తున్నా, నేను నా సెక్యూరిటీ డ్రైవ్ చేస్తున్నా ఇక్కడ. అట్లనే నా సెక్యూరిటీ క్రియేట్ అవుతుంది. ఓకే, సో మన క్యాలెండర్ మనం బుక్ చేసుకోవాలి. ఎట్లా బుక్ చేసుకోవాలి, రైట్, డైలీ 5-6 మీటింగ్స్ ఇట్లనే మనం బుక్ చేసుకుంటూ పోతే ఓకే, ఒక మీటింగ్ కూడా క్యాన్సిల్ కాకుండా మనం చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఎట్లా ఉంటదంటే మనం చాలా బిజీ అయిపోతాము, డైలీ 5-6 డైలీ ప్లాన్ చెప్పుకుంటూ ఫుల్లీ ఎక్సైట్మెంట్ తో ఉంటాము. ఒక మీటింగ్ క్యాన్సిల్ అయితే అబ్బా ఇవాళ జర శాంతి ఉన్నది, ఇవాళ కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు, అట్లా ఉంటది. కానీ మనం ఒకటే మీటింగ్ బుక్ చేస్తున్నాం అనుకోండి, ఆ ఒక్క మీటింగ్ కూడా క్యాన్సిల్ అయింది అనుకో, మనం పరేషాన్ అయిపోతాం. అరే ఇవాళ ఏం మీటింగ్ లేదు, మళ్ళీ ఏమైతుంది, నిరాశ ఉంటది. సో మన క్యాలెండర్ అనేటిది మనము 5-6 బుకింగ్స్ ఉండాలి. ఇక్కడ నుంచి అక్కడ మీటింగ్, ఆ మీటింగ్ నుంచి అక్కడ మీటింగ్, మధ్యలో ట్రావెలింగ్, కొంచెం ఆ డిఎల్సిపి నుంచి ఈ డిఎల్సిపి వెళ్ళడానికి అర్ధగంట పడుతుంది. అట్లా మనది ఫిక్స్ అవుతూనే ఉండాలి. ఓకే, సో రిజిస్టర్ చేపియాలి. ఇప్పుడు
ఒక వ్యక్తి ఈ శ్రీనివాస్ కింద మనం ఎన్ని మీటింగ్స్ చేసుకుంటూ పోతే శ్రీనివాస్ చూస్తున్నాడు, అరే నా బిజినెస్ అయితే నడుస్తుంది. శ్రీనివాసే అడుగుతాడు ఏమని, అది మీరు ఏదో రిజిస్ట్రేషన్ చేయాలి, జాయినింగ్ ఆధార్ కార్డ్ అన్నారు కదా, అది ఏం మరి చేసేద్దామా? అతనే అడుగుతాడు. మనం అడగట్లేము జాయిన్ అవ్వాలి అని. ఎందుకు అంటే కింద మనము పని చేసేసినాము. అందు గురించి ఆ వ్యక్తియే ముందు నుంచి వచ్చి అతను ఏం చేస్తున్నాడు, అడుగుతున్నాడు. ఓకే, ఈ రిజిస్ట్రేషన్ అన్నావు కదా, ఆధార్ కార్డ్ ఇవ్వాలా నేను అని. మనం ఏం ఇవ్వాలి ఇవ్వాలి, ఏం ఇంకా ఏమున్నది, కింద పని జరుగుతుంది కదా, చేద్దామని మనం కింద కింద పని చేసుకుంటూ మనం బిజినెస్ కి ఆల్రెడీ ముందుకు తీసుకుపోతున్నాము. అతనే వచ్చి ఆ రిజిస్ట్రేషన్ ఆధార్ కార్డ్ అని అన్నావు కదా చేసుకుంటా. అంటే ఇక్కడ అర్థం ఏమైతుంది అంటే మనం తప్పు ఏం చేస్తున్నాము అంటే, రైట్, మనము కొత్త వ్యక్తి శ్రీనివాస్ మీదనే వేసేస్తున్నాము. నువ్వు కాల్ చేయి, నువ్వు మాట్లాడు, నువ్వు జాయిన్ అయిపో, నువ్వు ప్రొడక్ట్స్ తీసుకో, నువ్వు కింద మాట్లాడి నువ్వు వాళ్ళకు కూడా ప్రొడక్ట్స్ ఇప్పియు. ఇది ఒక తప్పు చేస్తున్నాము. రెండవ తప్పు ఏం చేస్తాము అంటే, ఇప్పుడు శ్రీనివాస్ ఇంట్లో మీటింగ్ జరిగింది. ఓకే, భాను వచ్చిండు, ప్రశాంత్ వచ్చిండు, ముగ్గురు నలుగురు వచ్చిండ్రు. ఇప్పుడు శ్రీనివాస్ కి రేపు కాల్ చేసి, నిన్న భాను వచ్చిండు కదా, ఆ బ్లూ షర్ట్ అయినా ఉన్నాడు కదా, ఆయనకు మాట్లాడినావా? మాట్లాడు, ఏమైంది? ఆ పొడుగ్గా ఉన్న ఒక వ్యక్తి వచ్చింది చూడు, ఆ మేడం వచ్చింది, ఏమైంది ఆమెది? రైట్, నువ్వు మాట్లాడినా? అరే భయ్, ఆయన కొత్త వ్యక్తి, శ్రీనివాస్ ఇవాళ కొత్త వ్యక్తి, ఆయన ఏం మాట్లాడతాడు, అతనికి ఏం తెలుసు? సో ఎవరు మాట్లాడాలి? మనం వెళ్తున్న వ్యక్తులతో మనము మన కార్డ్ ఇచ్చి, ఇది నా కార్డ్, ఇది నా ఫోన్ నంబర్, మీ నంబర్ నాకు ఇవ్వండి, తీసుకొని మనమే రేపు కాల్ చేయాలి. మనం కాల్ చేయాలి. ఎందుకు? అప్లైన్ ఎవరు? బిజినెస్ ఎవరిది? నాది. ఓకే, సో కొత్త వ్యక్తులకు మనమే కాల్ చేయాలి, మనమే మాట్లాడాలి. ఇట్లా మాట్లాడితే ఏమైతుంది అక్కడ, రైట్, వాళ్ళకు ఈ కొత్త వ్యక్తికి అతని బిజినెస్ మనం గ్రో చేస్తున్నాము, చాలా విశ్వాసం వస్తుంది. ఓకే, నేను మీ ఇంటికి వస్తున్నా, ఇప్పుడు భాను వచ్చిండు, భానుకు చెప్పాలి నేను మీ ఇంటికి వస్తున్నా, మీ 5గురికి పిలవండి. భాను కింద వినోద్ వచ్చినాను, వినోద్కి చెప్తున్నా నేను మీ ఇంటికి వస్తున్నా, 5గురికి పిలవండి. ఇట్లా కింద పోతున్నాము. ఎక్కడెక్కడ మీరు వెళ్తున్నారు అక్కడెక్కడ మీ పర్సనాలిటీ ఫ్లో అవుతుంది. మీ అప్లైన్ పోతే అప్లైన్ పర్సనాలిటీ పోతుంది, మీ డౌన్లైన్ పోతే డౌన్లైన్ పర్సనాలిటీ పోతుంది. మీ పర్సనాలిటీ ఫ్లో కావాలంటే మీరు వెళ్ళాలి, మీరు నంబర్ తీసుకోవాలి, మీరు కాల్ చేయాలి. సో మనము ఇట్లాంటివి తప్పులు చేయొద్దు. ఓకే, ఒక్క లెవెల్, ఫస్ట్ లెవెల్ ఉన్న వాళ్ళ మీదనే మనం కూర్చుంటాం, ఏమైంది కాల్ చేసినావా అని. లే, కింద 3వ డీప్, 4వ డీప్, 5వ డీప్ లెవెల్ వరకు కింద వరకు మనం పోతూ ఉంటే, నేను మీ ఇంటికి వస్తున్నా, ఎందుకు అంటే నో డిపెండెన్సీ, నేను ఎవరిపైన డిపెండ్ కాలేను. ఓకే, సో నా బిజినెస్ ఇది నా చేతిలో నేను తీసుకుంటా. సో ఇది ఒక స్ట్రాంగ్, ఇది ఒక ఏమంటారు, ఒక గోల్డెన్ వర్డ్. ఏం గోల్డెన్ వర్డ్ ఇండస్ట్రీలో ఉన్నదంటే, మీరు 5 డీప్ కింద పోతే మీకు ఒక మంచి లీడర్ దొరుకుతారు. మంచి లీడర్ చెక్ చేసుకోండి, ఇక్కడ ఇంతమంది లీడర్స్ ఉన్నారు, రైట్, శ్రీనివాస్ గారే ఉన్నారు. ఓకే, ఇంతమంది క్రౌన్స్ అండ్ అబవ్ ఉన్నారు, మీరు చూడండి. 5వ డీప్ మీరు వెళ్తూ ఉంటే ఒక మంచి లీడర్ మీకు దొరుకుతారు. ఇది గోల్డెన్ స్టేట్మెంట్, ఇది వర్డ్. సో మనం 5 డీప్ 10 డీప్ వరకు బిజినెస్ తీసుకోబోము, ప్రాబ్లం అక్కడ ఉన్నది. మళ్ళీ ఈ బిజినెస్ అయితలేదు అని నిరాశ పడుతూ ఉంటాం. ఇంకా ఆ మీద ఉన్న ఒక వ్యక్తికి ఆయనకు అసలు ఆ క్లారిటీ లేదు, రైట్, అతని లోపల విశ్వాసం లేదు. అతని దగ్గరే పోయి ఏమైంది, రైట్, నువ్వు నా దోస్త్ కదా, నువ్వు జాయిన్ అయిపో కదా, మనం చిన్నప్పటి నుంచి ఆడుకున్నాం కదా, రైట్, మనం కలిసిమెలిసి అది చేసుకున్నాం కదా, చదువుకున్నాం కదా, మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ కూరగాయలు తీసుకొస్తా, నీ పిల్లలకి నేను చూసుకుంటా, పిల్లలకి డైపర్ నేనే మార్చుతా, రోజు పోయి అక్కడే వాళ్ళ భార్య కూడా తిడుతూ ఉంటది, మళ్ళీ వచ్చేసింది తనని, భార్య తిడుతూ ఉంటది అతనికి. అట్లా మనము ఫస్ట్ లెవెల్లో ఉన్న వ్యక్తికే పట్టుకొని అతనికి కావాల్సిన అన్ని చేసుకుంటూ ఉంటాం, అతనికి సేవ చేస్తాం అంతే. కానీ అతనికి క్లియర్ లేదు, డ్రీమే లేదు, అతని పని చేయడు. మనం ఏం చేస్తాము, ఏడ్చుకుంటూ నిరాశ పడతాం. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమున్నది అంటే, శ్రీనివాస్ కి ప్లాన్ చెప్పినాము, శ్రీనివాస్ కింద మళ్ళీ భానుకి ప్లాన్ చెప్పినాము, భాను కింద మళ్ళీ ఇంకొక
కింద ప్రశాంత్ కి చెప్పినాము, ప్రశాంత్ కింద మళ్ళీ ఇంకొక ఆ నితిన్ కి చెప్పినాము, సమీర్ కి, ఇట్లా కింద కింద మనం 5-10 డీప్ లో పోతూ ఉంటే ఒక పెద్ద లీడర్ మనకు 100% దొరుకుతారు. ఇది దీనికే అంటారు ఐ యామ్ డ్రైవింగ్ మై డెప్త్. నా డెప్త్ నేను డ్రైవ్ చేస్తున్నా, నా సెక్యూరిటీ బిజినెస్ లో నా సెక్యూరిటీ నేను క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు శ్రీనివాస్ కి ఇంత కింద వరకు నేను బిజినెస్ తీసుకొచ్చిన కదా, ఇప్పుడు శ్రీనివాస్ అంటాడు నా వేరే లెగ్ కూడా ఉన్నది కదా అంటే, సరే వేరే లెగ్ లో కూడా నేను పని చేస్తా, 2 లెగ్స్ నేను చేస్తాను, కానీ 3వ లెగ్ నువ్వు చెయ్యి. నువ్వు చూస్తున్నావు కదా నేను ఎట్లా చేస్తున్నా, నువ్వు కూడా డూప్లికేట్ చేయి, నువ్వు నేర్చుకో. నువ్వు నేర్చుకుంటే ఏమవుతుంది, నువ్వు నీ కింద ఉన్న వాళ్ళకు నేర్పిస్తావు. ఇది డూప్లికేషన్. సో ఒక లెగ్ 2 లెగ్ లో అవసరం పడితే నేనే పని చేస్తా, 3వ లెగ్ లో శ్రీనివాస్కి నేను చెప్తాను చలో మీరు పని చేయండి. ఎందుకు పని చేయాలి, ఇది డూప్లికేషన్. డూప్లికేషన్ చేస్తేనే ఒక రోజు నేను ఫ్రీ అవుతా. మీరు కూడా ఫ్రీ కావాలంటే మీరు డూప్లికేట్ కావాలి. సో రోజు ఒక కొత్త ఇంటికి నేను పోతా, ఎవ్రీ డే కొత్త వ్యక్తి నాకు కావాలి, ఎవ్రీ డే కొత్త ఇల్లు నేను వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలి, మీటింగ్ చేయాలి, ఎవ్రీ డే కొత్త మీటింగ్, ఎవ్రీ డే కొత్త వ్యక్తి కావాలి. నేను ఒక పిశాచి లాగా అని అన్నారు అంటే రోజు ఒక కొత్త వ్యక్తి కావాలి. ఎందుకు కావాలి, ఫ్రెండ్షిప్ చేయాలి, వాళ్ళ ఇంటికి పోవాలి, రైట్, వాళ్ళ కళలు సాకారం చేయడానికి వాళ్ళకు మాట్లాడాలి, హెల్ప్ చేయాలి. సో మీటింగ్ నుంచి మీటింగ్, ఎవ్రీడే కొత్త వ్యక్తి, ఎవ్రీడే కొత్త ఇల్లు, కొత్త హోమ్ మీటింగ్. ఇదే నా పర్పస్ ఉన్నది. నా పర్పస్, నా ప్రయోజనం ఏమున్నది అంటే రోజు ఒక కొత్త వ్యక్తి, రోజు ఒక కొత్త మీటింగ్ నేను ఫిక్స్ చేయాలి. అది చేసుకుంటూ పోతే రైట్, వాస్తవానికి ఎంతమంది కావాలి మనకు డ్యూసిటీ కావాలంటే 16 లెగ్స్ కావాలంటే 16 మందే కావాలి. ఆ 16 మంది కింద రైట్, వాళ్ళకి కావాల్సిన 5-10 మందితో మాట్లాడి వాళ్ళ కింద పోతాం, మళ్ళీ వాళ్ళకి తెలిసిన 5-10 మందితో మాట్లాడి వాళ్ళ కింద పోతాము. అంటే 16 మందితోనే డ్యూసిటీ కావచ్చు, 16 మందితోనే లక్షల్లో కాదు కోట్లలో ఇన్కమ్ ఇక్కడ సంపాదన చేసుకోవచ్చు. దీనికే అంటారు డ్రైవింగ్ డెప్త్ అంటారు. ఇదే మనం చేయాలి. ఈ తప్పులు కొన్ని మనం చేసుకుంటూ ఉంటాం. ఓకే, సో ఎవ్రీడే కొత్త వ్యక్తి మనం వెతకాలి, మాట్లాడాలి, కింద కింద తీసుకుపోవాలి బిజినెస్. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏముంటది, ఓపెన్ మీటింగ్, సండే మీటింగ్ వస్తుంది, సిస్టమ్ తో చేయాలి. ఓకే, సిస్టమ్ ఫాలో చేయాలి. అప్లైన్ ఏం చెప్తున్నారు, అప్లైన్ ఎలా బిహేవ్ చేస్తారు, అదే డౌన్ లైన్ నేర్చుకుంటారు. మీ ప్రవర్తన మీ అప్లైన్ గురించి ఎట్లా ఉన్నది అది మీ డౌన్ లైన్స్ చూసి మీతో అట్లనే ప్రవర్తన చేస్తారు, బిహేవియర్ అంటారు. ఇప్పుడు అప్లైన్ ఓకే మీటింగ్ ఉందనుకోండి, ఇప్పుడు సండే తెలంగాణ మీటింగ్ ఉన్నది. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ అందరికీ మనమే కాల్ చేయాలి. శ్రీనివాస్ కాల్ చేయరు ఇక్కడ, భానుకి లేకపోతే ప్రశాంత్ కి లేకపోతే కింద చారికి, ఎవరు చేయాలి, మనమే. అప్లైన్ నేనే చేస్తాను. ఫోన్ నెంబర్స్ తీసుకున్నాం కదా, హలో ఈ సండే రైట్ తెలంగాణ హాల్ హ్యాబిట్స్ మంచి మీటింగ్ ఉన్నది, జబర్దస్త్ మీటింగ్ ఉన్నది, మొత్తం ఏపీ తెలంగాణలో ఉన్న సక్సెస్ఫుల్ పీపుల్ వస్తున్నారు, మీరు రావాలి, ఖచ్చితంగా రావాలి, లైఫ్ మారిపోతుంది. పెద్దగా మనం దానికి ప్రమోట్ చేయాలి, మనమే అందరికీ కాల్ చేయాలి. కింద ఉన్న 5-10 మందికి కాల్ చేసి లాస్ట్ లో శ్రీనివాస్ కి కాల్ చేయాలి. శ్రీనివాస్ సండే మీరు రావాలి, ఎందుకు అంటే మీ టీంలో 10 మంది వస్తున్నారు, మీరు కూడా రావాలంటే శ్రీనివాస్ రారా, ఖచ్చితంగా వస్తారు. ఎందుకు అంటే శ్రీనివాస్ కింద వాళ్ళు కూడా వస్తున్నారు. సో మనం కాల్ చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ కాల్ చేసిన తర్వాత మీటింగ్ అయింది, మీటింగ్ అయిన తర్వాత ఓకే శ్రీనివాస్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఓకే, సో మీటింగ్ అయిపోయిన తర్వాత మనం మన బిహేవియర్ మనం ఎట్లా ప్రవర్తన చేస్తున్నాం చూడండి. అందరి ముందు ఆయన చూడండి, అప్లైన్ ఓ అప్లైన్ ఓ ఇట్రా ఇక్కడ ఇక్కడ వీళ్ళు ఇవాళ వచ్చిండ్రు వాళ్ళు, ఇట్లా చెప్పినామనుకో అందరి ముందు మనం అప్లైన్ పరువు తీస్తున్నాము, అందరి ముందు మనం అప్లైన్ ని కించపడుతున్నాము, డౌన్ చేస్తున్నాము. అట్లా చేయొద్దు. అప్లైన్ కి రెస్పెక్ట్, సొంత ఫ్రెండ్ ఉంటే కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎట్లా ఎట్లా ఉండాలి అంటే అప్లైన్ కి ఒక జోకర్ లాగా అనుకోవద్దు. ఓకే, అప్లైన్ జోకర్ గారు, పప్పులు కాదు ఆయన. ఆయన మీ అప్లైన్, మీ లైఫ్ చేంజ్ చేయడానికి అతను ఒక మార్గం తీసుకొచ్చిండు మీ ముందు. మనం ఏం చేస్తాము, ఓ అప్లైన్ రా వాళ్ళు ఇట్లా చెప్తాం. అచ్చా కలిసే టైంకి కూడా ఓ ఇతను వచ్చిండు చూడు, ఇతను ప్రశాంత్, చాలా పెద్ద బిజినెస్ ఉంది, లక్షల్లో సంపాదన ఉన్నది, చాలా పెద్ద గ్రూప్ ఉంది, ఇట్లా ఉంది అట్లా ఉంది అని అతనికి ఫుల్ ఎక్కిస్తున్నాము ఇట్లా.
లాస్ట్ కి ఇతను ఆఫ్లైన్ కలు అంటే కొత్త వ్యక్తికి ఇట్లా ఎక్కించిన తర్వాత అప్లైన్ కి డౌన్ చేసేసిన తర్వాత ఆయన ప్రశాంత్ ఏం వింటాడు ఇప్పుడు? ప్రశాంత్ చెప్పండి. భాష మారిపోతుంది. అంటే మనము ప్రశాంత్ గురించి ఎక్కువ చెప్పేది అవసరం లేదు. మనము అప్లైన్ గురించి ఎక్కువ చెప్పాలి. అప్లైన్ గురించి పొగడాలి. అప్లైన్ కి మనము రైట్ ఇట్లా లిఫ్ట్ చేయాలి. అప్లైన్ కి అప్లిఫ్ట్ చేసిన తర్వాతనే రైట్ కొత్త వ్యక్తితో పరిచయం చేపిస్తే అతను వింటాడు. ఓకే. సో ఇది మర్చిపోవద్దు మనం. ఇట్లా మనం చేస్తలేమనుకోండి మీరు మీ బిజినెస్ కి సర్వనాశనం చేసుకుంటారు. అప్లైన్ కి అప్లిఫ్ట్ చేయకపోతే. ఓకే. అప్లైన్ గురించి మీరు గొప్ప వర్డ్స్ ఇప్పుడు ఏం చెప్పాలి? ఇట్లా చెప్పాలి. ఆ వైట్ షర్ట్ లో ఉన్నాడు చూడండి, దూరం నుంచే చెప్పాలి. అతను మా అప్లైన్ గ్రేట్ లీడర్, గ్రేట్ పర్సనాలిటీ, బిగ్ బిజినెస్ ఉంటది. చాలా మందికి సాయం చేస్తున్నారు. చాలా బిజీ ఉంటారు. ఒక్క నిమిషం ఆగండి, నేను మీతో అతను పరిచయం చేపిస్తా. ఇట్లా క్యూరియాసిటీ క్రియేట్ చేసి అప్పుడు తీసుకుపోవాలి. అక్కడ తీసుకుపోయిన తర్వాత కూడా ఏం చెప్పాలి? ప్రశాంత్ ఇట్లా ఉన్నాడు అట్లా అది చెప్పొద్దు. సార్ మీరు థ్యాంక్ యూ సార్, మాకు టైం ఇచ్చారు మాట్లాడడానికి. ఒక్క నిమిషం జస్ట్ మా కొత్త వ్యక్తి వచ్చింది, జస్ట్ 1 మినిట్ మాట్లాడుకోండి. ఇతను ప్రశాంత్ ఇవాళ కొత్తగా వచ్చిండు సార్ మాట్లాడడానికి. ఇంతే చెప్తున్నాం. పెద్ద పెద్ద వర్డ్స్ ప్రశాంత్ గురించి చెప్పేది ఏం అవసరం లేదు. పెద్ద పెద్ద వర్డ్స్ అప్లైన్ కి చెప్పాలి. అప్లైన్ కి ఎడిఫై చేయాలి అని అంటారు. అప్లైన్ కి పొగడాలి. అప్లైన్ గ్రేట్ వ్యక్తి ఉన్నారు, పెద్ద బిజినెస్ ఉన్నది, పెద్ద సిస్టమ్ లో పని చేస్తున్నారు. అట్లా చెప్తే అప్లైన్ మీదికి ఉంటారు, కొత్త వ్యక్తి వినడానికి రెడీ అవుతారు. ఓకే. ఇది మనం ఇట్లా ప్రవర్తన చేస్తేనే డౌన్ లైన్స్ కూడా నేర్చుకుంటారు. ఇది మీ బాధ్యత. ఇప్పుడు అప్లైన్ బాధ్యత కూడా ఉన్నది. అప్లైన్ కూడా ఏం చెప్పాలి? చెప్పు. ఏంటిది ఇట్లా మాట్లాడొద్దు. మనమే ఇప్పుడు ప్రశాంత్ కి అప్లైన్ ఓ ప్రశాంత్ ఓకే వెల్కమ్ వెల్కమ్ బాగున్నారు. మీకు ఎవరైతే పిలిచిండు కదా శ్రీనివాస్, చాలా ఎక్సైటెడ్ లీడర్, అతను చాలా ఫాస్ట్ గ్రో చేస్తున్నారు. ఇతను చేయి పట్టుకోండి. రైట్, చాలా మంచిది. మీరు లక్కీ, మీరు ఇట్లాంటి వ్యక్తితో మీరు బిజినెస్ స్టార్ట్ చేసినారు. లక్కీ. శ్రీనివాస్ ఏం చేయండి అంటే ఈ ప్రశాంత్ కొత్తగా వచ్చినారు కదా, రేపు వీళ్ళ ఇంట్లో ఒక మీటింగ్ ఫిక్స్ చేయండి, వీళ్ళకు స్టార్ట్ చేపియండి, ఆధార్ ఇవ్వండి మీరు. ఓకే, మీరు స్టార్ట్ చేయండి అండ్ మీ బిజినెస్ ముందుకు తీసుకుపోవడానికి మీకు టోటల్ శ్రీనివాస్ సపోర్ట్ చేస్తారు. అంటే శ్రీనివాస్ ని కూడా డౌన్ లైన్ ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో అతనికి కూడా కొంచెం పాజిటివ్ లిఫ్ట్ చేయాలి. ఎవరు? అప్లైన్. సో యాజ్ ఏ అప్లైన్ డౌన్ లైన్ కి కూడా లిఫ్ట్ చేయాలి కొత్త వ్యక్తుల ముందు. ఓకే. సో అట్లా చేస్తేనే అందరూ ఒక రెస్పెక్ట్ తో ముందుకెళ్తూ ఉంటాం. ఇప్పుడు ఇంకా రైట్ వేలో మీరు స్టార్ట్ చేపియాలి. ఇప్పుడు రేపు ఆ ప్రశాంత్ అనే వ్యక్తి ఫోన్ ఎత్తలేడనుకో, శ్రీనివాస్ చెప్తాడు, సార్ అతను నిన్న మీటింగ్ వచ్చిండు కదా, సో ఫోన్ ఎత్తలేడు. ఇప్పుడు సార్ ఏం చెప్పాలంటే నా పేరు తీసుకుని అతనితో మాట్లాడు. ఇప్పుడు శ్రీనివాస్ ప్రశాంత్కి కాల్ చేస్తున్నాడు, సో నిన్న నువ్వు మీటింగ్ లో మా అప్లైన్ కలిసినావు కదా, ఆయన అడిగిండు నువ్వు జాయిన్ అయినావా లేవా, ఇంకా ప్రొడక్ట్స్ తీసుకున్నావా లేదా, అతను అడుగుతున్నారు, మరి జల్దీ జాయిన్ అయిపో కదా. అప్లైన్ పేరు తీసుకొని అతనికి మనము ఏమేమి చెప్పాలి చెప్పొచ్చు. ఓకే, స్టార్ట్ చేయండి. రైట్, ఈ సిడి వినండి అని చెప్పారు, మీకు ఒక సిడి ఇవ్వమని చెప్పారు, ఈ సిడి ఈ బుక్ చదవమని ఆయన చెప్పారు. నిన్న కలిసింది కదా ఆయన, మా అప్లైన్ చాలా గ్రేట్ వ్యక్తి, ఆయన మీకు ఈ బుక్ ఇవ్వమన్నారు, ఇది చదవమన్నారు, స్టార్ట్ చేసి ప్రొడక్ట్స్ తీసుకోమన్నారు. ఇట్లా మనము అప్లైన్ పేరుతో. అప్పుడు కూడా వింటలేడు అనుకో, మళ్ళీ అప్లైన్ చెప్పాలి, సార్ మీరే ఫోన్ చేయండి. ఆయన అప్లైన్ చరణ్ సింగ్ నేను ఫోన్ చేస్తా, హలో ప్రశాంత్ నిన్న కలిసినాం కదా మనము మీటింగ్ హాల్లో, ఎట్లా బాగున్నారా, ఏమైంది ఇప్పటి వరకు జాయిన్ కాలేదు మీరు, ఏదైనా ప్రాబ్లం ఉందా, నేను రావాలా మీ ఇంటికి, నేను వస్తాను, రైట్ మాట్లాడదాము. ఆయన అప్పుడే లే సార్ జాయిన్ అయిపోతా సార్, నేను చేస్తా సార్, నేను స్టార్ట్ చేస్తా, నేను ఇంటికి వస్తాను, కలిసి ఏదైనా ఉంటే మాట్లాడదాము, ఏదైనా ప్రాబ్లం ఉందా, ఏదైనా ఆపుతుందా అడగంగానే ఆయన స్టార్ట్ అయిపోతారు. ఎందుకు అంటే ఇంతమంది మాట్లాడే వాళ్ళు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఓకే, సో ఇదే పని మనం చేస్తున్నాము. మనం ఏం చేయాలి? ఓపెన్ మీటింగ్ లో అప్లైన్ ని లిఫ్ట్ చేయాలి అండ్ అప్లైన్ కూడా డౌన్ లైన్ కొత్త గెస్ట్ల ముందు డౌన్ లైన్ కి కూడా అప్రిషియేట్ చేయాలి. డౌన్ లైన్ క్రెడిబిలిటీ బిల్డ్ చేయాలి. ఈ డౌన్ లైన్ చాలా
గ్రేట్ వ్యక్తి, చాలా ఎక్సైటెడ్ వ్యక్తి, చాలా డ్రీమర్, ఇతను ముందుకెళ్తున్నారు, మీరు లక్కీ, ఇతనితో మీరు జాయిన్ అయిపోయారు, ఇతని చేతులు పట్టుకోండి, ఇతను ఎట్లా చెప్తే అట్లా వినండి. ఈ ఈ రెండు వైపులా మనము ఫాలో చేసేది ఉన్నది, అప్ లైన్, డౌన్ లైన్. అండ్ అక్కడ కొత్త వ్యక్తి. ఇది ఒకవేళ చేసుకుంటూ పోతే ఇదే మనము ఒక అట్మాస్ఫియర్, ఒక వాతావరణం, పాజిటివ్ వాతావరణం మనం క్రియేట్ చేస్తున్నాం. ప్రతి మీటింగ్ లో ఇదే జరుగుతూ ఉంటుంది. కొత్త వాళ్ళు వస్తారు, కలుస్తాము, వాళ్ళకి అప్రిషియేట్ చేస్తాము, డౌన్ లైన్ కి అప్రిషియేట్ చేస్తాము, డౌన్ లైన్స్ అప్ లైన్ కి అప్లిఫ్ట్ ఎడిఫికేషన్ చేస్తారు, రైట్. కొత్త మీటింగ్, రేపు ఇంకొక వ్యక్తితో మాట్లాడతాము, డౌన్ లైన్ కింద ఇంకొక మీటింగ్, ఒక మీటింగ్ నుంచి ఇంకొక మీటింగ్ రావాలి. ఓకే, ఇదే టోటల్ బిజినెస్. దీనికి అంటారు థింక్ ఫండమెంటల్, ఓకే, గ్రో రిచ్. ఇది మనం చేసుకుంటూ ఉంటే ఓకే, రాబోయే జస్ట్ 1 to 2 years లోపలే మీ ఇన్కమ్, రైట్, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు కావచ్చు, మీరు డ్యూసిడి కావచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. మనం ఇట్లాంటివి తప్పులు చేస్తున్నాము అంటే దానికి కరెక్ట్ చేసుకుని ఇవాళ నుంచే కొత్త వ్యక్తి మీద పని వేయకుండా మనమే న్యూ మీటింగ్ నుంచి ఇంకొక న్యూ మీటింగ్, ఇంకా ఇంకా కొంచెం కింద, ఇంకా కొంచెం కింద డెప్త్ డ్రైవింగ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఓపెన్ మీటింగ్ లో అప్ లైన్ కి ఎడిఫై చేయాలి, అండ్ అప్ లైన్స్ డౌన్ లైన్ కి ఎడిఫై చేయాలి. ఓకే, సో ఇదే ఇవాళ మనం నేర్చుకున్నాము. బారిల్ వేయ ఈ సిడి ద్వారానే రైట్ అందరం డియూసిడి అయినాము, సక్సెస్ తీసుకున్నాము. ఎంతమంది కార్స్ తీసుకున్నారు, ఫారెన్ ట్రిప్స్ వెళ్ళిండ్రు అంటే ఇదే ఫాలో చేసినారు. దీనికే అంటారు ఫండమెంటల్. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఓకే, సో థ్యాంక్ యూ.